గుడ్ మార్నింగ్ అండి అందరికి. సెషన్ స్టార్ట్ చేసుకుందాము. ఆల్రెడీ 9:05 దాటింది కాబట్టి మనం ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళతోనే మనం ముందుకెళ్దాము, నో ప్రాబ్లం. అందరికీ తెలుసు ఈరోజు సెషన్ వచ్చేసి లెర్న్ టు ఎర్న్, అంటే నేర్చుకోగలిగితేనే సంపాదించుకోగలుగుతాం అనేది మీ అందరికీ క్లియర్ కట్గా అర్థం కావాలనే ఒక సెషన్ తోటి ఈరోజు చేయడం జరుగుతుంది. సో మళ్ళా కొంచెం లాంగ్ టర్మ్, ఒక 2 వీక్స్ తర్వాత మనం సెషన్ స్టార్ట్ చేసాము. ఎందుకనంటే ఆల్రెడీ మధ్యలో అందరికీ తెలిసిందే, ఫెస్టివల్ సీజన్స్ వచ్చేసి కాబట్టి అందరూ ఆ ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు కాబట్టి సెషన్స్ అనేవి లేట్ అయినాయి. సో సెషన్లోకి వెళ్ళిపోదాము. అందరూ కూడా సంక్రాంతి అయిపోయింది. లాస్ట్ 1 మంత్ నుంచి క్రిస్మస్ అని చెప్పి, న్యూ ఇయర్ అని చెప్పేసి, సంక్రాంతి అని చెప్పేసి 1 మంత్ నుంచి కూడా మనం సీరియస్ అనేది ఉన్నామో లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. సంక్రాంతి టైంలో అందరూ కూడా ఫెస్టివల్ మూడ్లో ఉంటారు కాబట్టి ఫ్రీ అయిపోద్ది మైండ్ అనేది. ఏంటంటే రిలాక్స్ మోడ్కి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోతాము. సంక్రాంతి అయిపోయింది, 2020 సంక్రాంతి అయిపోయింది. తర్వాత ఇంకా వర్క్ మోడ్లోకి రావాలి. ఇప్పుడు ఇంకా అందరూ కూడా మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయగలిగితే రెండు అంటే నేనేమనుకుంటానంటే, మనీ ఉంటే ప్రతిరోజు పండగే, అంటే డబ్బు ఉంటే ప్రతిరోజు పండగే కదా. సో డబ్బు అనేది ఇంపార్టెంట్ అనమాట లైఫ్లో. కనుక మనం ఎక్కువగా హ్యాపీగా ఉండాలంటే 90% అన్నీ కూడా దాని మీద డిపెండ్ ఉంటాయి కాబట్టి డబ్బులు ఉంటే ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు. అందుకు సంక్రాంతి అంటూ స్పెషల్గా అంటూ ఏం లేకుండా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోగలిగితే ఈ 2026 అనేది మన లైఫ్లో చాలా చాలా మార్పును తేవాలని నేనైతే కోరుకుంటున్నాను. దాని గురించే మెయిన్. వర్క్ మోడ్ ఆన్లోకి రావాలి అందరూ కూడా. స్పెషల్గా ఏంటంటే ఈ రోజు మీటింగ్ అందరూ కూడా మాక్సిమం 12%, 16% ఎబోవ్ ఉన్న వాళ్ళే వచ్చారు. మనం ఇంకా 5%, 8%కి ఎంటర్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా ఉన్నామో లేదో అనేది మనకి ఇంకా క్లారిటీ లేవు. చాలా మంది 12% అయ్యారు, 16% అయ్యారు, బ్రాంజ్ అయ్యారు, సిల్వర్ అయ్యారు. ఇంకా ఈ స్టేజ్లో ఉండి కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ పెట్టుకుంటున్నారు మైండ్లో. చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవ్వకుండా కింద 5% దగ్గర, 8% దగ్గర వర్క్ చేయాలనుకుంటున్నారు. అక్కడ ఏమవుతుందంటే ఆ క్లారిటీ ఎప్పుడైతే మిస్ అవుతుందో మీకు బిజినెస్ అనేది క్యాప్చర్ చేయలేరు. అదే మెయిన్ ప్రాబ్లం. అంటే మనం పర్ఫెక్ట్గా లేకుండా మన కింద 5%, 8%ని మనం ఎంతవరకు పైకి తీసుకురాగలుగుతాం అనేది డౌట్ అనమాట. అందుకే మీ అందరికీ కూడా మాక్సిమం 12%, 16% అంటే మీ అందరికీ ఆల్మోస్ట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అయితే 100% నాకు తెలిసి అయితే ఉంటుంది. ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నెక్స్ట్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వెస్టేజ్లో మనం బిజినెస్ మోడ్లోకి వచ్చి బిజినెస్ చేయడం నేర్చుకోగలిగితే ఇన్కమ్ రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే బిజినెస్ మీద క్లారిటీ ఎంతవరకు ఉందనేది చెక్ చేసుకోవడానికి మెయిన్ మెయిన్ ఈరోజు అనమాట. చూద్దాము బిజినెస్ గురించి. ఇక్కడి నుంచి ఎక్కువ సెషన్స్ బిజినెస్ నేర్చుకోవడం గురించి మనం ముందుకెళ్దాము. ఇక ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మీకు ఉన్న నాలెడ్జ్ సరిపోతుంది మీ టీంకి ఇవ్వడానికి. కానీ ఏదైనా కానీ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎలాగైనా నేర్చుకోవచ్చు, కానీ బిజినెస్ అనేది అందరూ ఇవ్వలేరు. ఈ ఈ- ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ బిజినెస్ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. అది అర్థం కాకపోవడం వల్లనే చాలా మంది ఒక పాయింట్ పట్టుకుని ఆ పాయింట్ లోనే వెళ్ళాలనుకుంటారే కానీ ఆ పాయింట్ కాకుండా వేరే పాయింట్స్ చాలా ఉంటాయి అనేది అర్థం కావట్లేదు. అది అర్థం చేయించాలనే ఉద్దేశంతో ఇంక ఇక్కడ నుంచి సెషన్స్ అనేవి మొదలవుతాయి. సెషన్లోకి వెళ్దాము. సో వర్క్ మోడ్ పండుగలు మూసాయి. ఇప్పుడు ఫోకస్ టైం అన్నమాట. ఇంకా ఫోకస్ చేయాలి, మనం బిజినెస్ మీద ఫోకస్ చేయాలి. ఆల్మోస్ట్ ఈ మంత్ వచ్చేసి 23rd వచ్చేసింది. ఇంకా 23rd అంటే ఇంకా మనకి 8 days టైం ఉంది. చాలా మంది ఏంటంటే అందరూ కూడా మనకి 14 వరకు యాక్టివ్గా ఉంటున్నారు. 14 వరకు కూడా బిజినెస్ మోడ్లోనే ఉంటున్నారు. అంటే కన్స్టెన్సీలు చేసుకోవడం కానీ, ఫాలోఅప్ చేసుకోవడం కానీ, టీంలో ఎంతో కొంత బిజినెస్ తెచ్చుకోవడం కానీ, ఇదంతా కూడా మనకి 14 వరకు అయితే యాక్టివ్గా ఉంటుంది మైండ్. ఎప్పుడైతే మనకి కన్స్టెన్సీ కంప్లీట్ అయిపోతుందో 15 నుంచి నెక్స్ట్ మంత్ 1వ తారీఖు వరకు కూడా అందరూ కూడా ఏంటంటే ఫ్రీ మోడ్కి వెళ్ళిపోతుంది మైండ్. అంటే ఇంకా బిజినెస్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మనం ఇంకా చేసేది ఏం లేదు, ఈ నెల ఎక్కడితో అయిపోయినట్టే, ఇంకా ఎందుకంటే చేయడానికి ఏం లేదని మైండ్ ఏంటంటే అసలు డిస్కస్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు 15 నుంచి 1వ తారీఖు వరకు వెస్టేజ్లో మనం ఎప్పుడైనా సరే, వెస్టేజ్ అనే కాదు నెట్వర్క్ మార్కెటింగ్లో అయినా సరే, నెలంతా మనం బిజినెస్ మీద ఫోకస్ చేస్తేనే అది నెక్స్ట్ అనేది పాసిబిలిటీ అవుతుంది. ఇప్పుడు 15 నుంచి 1 వరకు మీరు మీరు కంప్లీట్ మీరు వర్క్ చేయకపోతే అది నెక్స్ట్ మంత్ బిజినెస్లోకి ఎలా మూవ్ అవుతుంది? పాత బిజినెస్ ప్లస్ కొత్త బిజినెస్ రెండు కలిస్తేనే
ఎదుగుదల ఉంటుంది. చాలా మంది ఇక్కడ ఏంటంటే పాత బిజినెస్ తెచ్చుకోవడానికి చూస్తున్నామే కానీ కొత్త బిజినెస్ మీద ఫోకస్ రావట్లేదు. అదేమంటే 15 నుంచి 37 దాకానే చూస్తున్నారు. ఆ టైంలో మీరు ఎక్కువగా హోమ్ మీటింగ్స్ కనుక ప్లాన్ చేసుకోగలిగితే అవి మీకు 2వ తారీఖునే బిల్డింగ్స్ లోకి వస్తాయి. అప్పుడు మీకు 2వ తారీఖున కొత్త బిజినెస్ వస్తుంది. 2, 3 తారీఖుల్లో మిగతా పాత బిజినెస్ ని 14 వరకు ఫోకస్ చేసుకుంటే కొంత గ్రోత్ రేట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందులో ఇక్కడ నుంచి మీరు ప్రతి నెల కూడా ఎవరైతే ఈ 15 నుంచి 37 వరకు చేస్తారో, ఎవరైతే ఇప్పుడు నాన్ క్వాలిఫైడ్ లో ఉన్నారో, చాలా మంది నాన్ క్వాలిఫైడ్ లో ఉంటున్నారంటే కారణం ఆ 15 నుంచి 1వ తారీఖు వరకు మన మైండ్ అనేది ఫోకస్ పెట్టట్లేదు బిజినెస్ మీద, ఫ్రీ ఫ్రీ చేసేస్తున్నాం. అంటే మైండ్ క్లోజ్ అయిపోతుంది, నెక్స్ట్ ఏంటి అనేది మాత్రం ఆలోచించట్లేదు. సో 15 నుంచి 1వ తారీఖు అనేది ఈ బిజినెస్ లో గ్రోత్ రేట్ ని డిసైడ్ చేస్తుంది. మీరు గ్రోత్ లోకి రాలేకపోతున్నారు అంటే కారణం ఏంటంటే కేవలం ఆ 15 నుంచి 1వ తారీఖు వరకు మైండ్ రిలాక్సేషన్. దాన్ని మీరు చేంజ్ చేయగలగాలి. మీరు చేంజ్ చేసుకుంటేనే మీ కింద కూడా ఫోకస్ అవుతుంది, లేదంటే ఫోకస్ అవ్వదు. ఎందుకంటే ఇది 2026లో స్టార్టింగ్ లో ఉన్నాం. ఇదే మనకి అంటే 2025లోనూ సంక్రాంతి జరుపుకున్నాము, 2026లోనూ సంక్రాంతి జరుపుకున్నాము. ఏంటి డిఫరెన్స్? ఆ సంక్రాంతికి ఈ సంక్రాంతికి మన లైఫ్ లో చేంజ్ ఉందా? అదే పండగ, అదే 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 కొత్త బట్టలు, అదే పిండి వంటలు, అదే అదే జర్నీ, అదే అదే చుట్టాలింటికి వెళ్ళటం, అదే పక్కాలింటికి వెళ్ళటం. ఇది కాకుండా ఇంకా కొత్తగా ఏమొచ్చింది మన లైఫ్ లోకి? ఒకసారి చూసుకోండి, మీరే చెక్ చేసుకోండి. 2025 సంక్రాంతికి, 2026 సంక్రాంతికి ఏంటి మన లైఫ్ లో వచ్చిన చేంజ్ ఏంటి? ఇప్పటికి కూడా మనం ఒక క్లారిటీ లేకపోతే 2027 కూడా సంక్రాంతి వస్తుంది, 2027 కూడా అదే కొత్త బట్టలు, అవే పిండి వంటలు ఉంటాయి. అందుకంటే చేంజ్ ఏమి ఉండదు. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చేంజ్ రావాలంటే ఇప్పటి నుంచైనా క్లారిటీగా 2027కి మనకి ఏం కావాలనేది ఒక క్లారిటీగా ముందుకు వెళ్ళగలిగితేనే అది పాసిబిలిటీ అవుతుంది. సో ప్రతి ఇయర్ కూడా ఈ సంవత్సరం గడిచిపోతూ ఉంటాయి, అంటే మనకి ఏజ్ అనేది పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి, మనలో శక్తి సామర్థ్యాలు అనేవి తగ్గిపోతుంటాయి. ఒక సంవత్సరం దాటి కొత్త సంవత్సరం ఇంకో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అంటేనే మనలో మన జీవిత కాలంలో ఒక 1 ఇయర్ గడిచిపోయినట్టు. అంటే ఉన్న కొద్ది సిచ్యువేషన్స్ అనేవి టఫ్ అయిపోతూ ఉంటాయి, బాడీ సహకరించదు, బాడీలో అవయవాలన్నీ కూడా క్షీణతకు వచ్చేస్తూ ఉంటాయి. మరి ఇలా సంవత్సరాలు సంవత్సరాలు పండగ చేసుకుంటూ ఉంటే రియల్ లైఫ్ లో రియల్ గా ఎప్పుడు చేసుకోవాలి మనం పండుగలు అనేవి? సో ఇప్పటి నుంచైనా క్లారిటీగా ఒక 1 ఇయర్ పాటు ఈ బిజినెస్ ని ఫోకస్ మోడ్ తో చూడండి. చాలా వరకు 2027లో సక్సెస్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మైండ్ సెట్ దీనికి అందరికి కారణం ఏంటంటే మైండ్ షిఫ్ట్ అవసరం. మైండ్ అనేది రిలాక్స్ మోడ్ నుంచి రిజల్ట్ మోడ్ రావాలి. మాక్సిమం 99% ఏంటంటే అందరికీ ఏదో ఒక ఇన్కమ్ రూపంలో ఒకటి ఉంటుంది కాబట్టి మైండ్ అనేది రిలాక్స్ మోడ్ అని ఉంటుంది. దాన్ని కంఫర్ట్ జోన్ అని కూడా అంటాం. ఆ రిలాక్స్ మోడ్ లో నుంచి రిజల్ట్ మోడ్ లోకి రావాలి. రిజల్ట్ మోడ్కి వస్తేనే, మనం గనక సక్సెస్ అయితేనే మన కింద వాళ్ళు మన సక్సెస్ ని చూసి ఆటోమేటిక్ గా వాళ్ళకు కూడా ఒక ఒక సక్సెస్ అవ్వాలని ఒక మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది. సో ఆ రిజల్ట్ మోడ్ రావాలంటే డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, రెండు ఉండాలి. డిసిప్లిన్ అంటే ఈరోజు 9ంటికి జూమ్ మీటింగ్ అంటే 9:05 కూడా జాయిన్ అవుతున్నారు, 9:10 కూడా జాయిన్ అవుతున్నారు. అంటే మనకి ఆ డిసిప్లిన్ అనేది టైం టు టైం ఉండాలి. ప్రతి మీటింగ్ కి, ప్రతి ట్రైనింగ్ కి డిసిప్లిన్ తో రావాలి. కన్సిస్టెన్సీ క్లియర్ గా ఉండాలి. ఎవ్రీడే కన్సిస్టెన్సీతో చేసుకోవాలి. మనం లీడర్స్ గా ముందు మారాలి, మనం లీడర్స్ గా మారాలి ముందు. మనం మారకుండా కింద వాళ్ళు మారాలంటే మాత్రం అది జరగని పని. మనం పైకి ఏది చేస్తామో తిరిగి అదే కిందకు వస్తుంది. మనం లీడర్స్ అయితేనే మన కింద లీడర్స్ తయారవుతారు. మనం కాకుండా మన కింద లీడర్స్ తయారవ్వాలంటే మాత్రం అది జరగని పని. ముందు మనం లీడర్ గా మారాలంటే ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా క్లారిటీ ఉండాలి. సో ఓకే అండి, పండగ మోడ్ అయిపోయింది కాబట్టి ఇంకా సెషన్ మోడ్కి వెళ్ళిపోదాము. సో తెలిసింది అందరికీ, మన టీం విఎఫ్ త్రీ టీం తరఫున సబ్జెక్ట్ అనేది మనం ఇచ్చుకుంటున్నాము. సో వీక్లీ మీటింగ్లు చేసుకుంటున్నాము, జూమ్ మీటింగ్లు చేసుకుంటున్నాము, అట్లాగే ప్లాన్స్ చేస్తున్నాము, బూట్ క్యాంప్స్ అటెండ్ అవుతున్నాము, అన్ని అటెండ్ అవుతున్నాము. సో ఇవన్నీ అటెండ్ అవడానికి కారణం, వన్ ఆఫ్ ది ఒకే ఒక కారణం ఏంటంటే హౌ టు ఎర్న్ 1 lakh ఈజీలీ ఫర్ వెస్టేజ్. సో అందరం కూడా వెస్టేజ్ లో లక్షలు సంపాదనకు వచ్చామా కదా, లక్ష తీసుకోవడానికి వచ్చామా కదా? చాట్ చేయండి ఒకసారి అందరూ కూడా. చాట్ బాక్స్ లో అందరూ కూడా 1 lakh తీసుకోవడానికి వచ్చారా, దేనికోసం వచ్చారు? చాట్ చేయండి. ఎస్ ఆర్ నో? ఫాస్ట్ గా చాట్ చేయాలి. ఎవరైనా టైప్ చేయడం రాని వాళ్ళు ఉంటే అన్మ్యూట్ చేసుకుని చెప్పండి.
ఫాస్ట్గా. సో చాట్ చేయడానికి కూడా చాలా మంది చాట్ రావట్లేదు. అన్మ్యూట్ చేస్తానని చెప్పొచ్చు. చాట్ చేయడం రాకపోతే అన్మ్యూట్ అయినా చేయొచ్చు. అన్మ్యూట్ చేస్తానో చెప్పండి. మనం వెస్టేజ్ ఎందుకు వచ్చాం? మిగతా వాళ్ళకి అవసరం లేదా? 1 lakh కోసం రాలేదా? రాకపోతే నో అని పెట్టండి. నాకు కంపల్సరీగా కామెంట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ నాకు కంపల్సరీ కావాలి నాకు ఇక్కడ. ఎందుకంటే మీ మైండ్ సెట్స్ అనేవి మీకు అర్థం కావాలి. దేనికోసం వచ్చారో మీకు తెలియాలి. చాలా మంది పెట్టట్లేదు ఎందుకని. ఇక్కడే టైం వేస్ట్ అయిపోతుంటుంది. సబ్జెక్ట్లోకి వెళ్దామంటే ఫాస్ట్ చాటింగ్ ఉండదు. సో చాలా మందికి ఇంకా క్లారిటీ లేదండి. ఎందుకోసం వచ్చారో కూడా క్లారిటీ లేదు కాబట్టి మీకు మీ పరిస్థితి అలాగే ఉంది. సో ఇప్పటికైనా మారండి. మారి డిసైడ్ చేసుకోండి. దేనికోసం వచ్చారో తెలుసుకోండి. మీకు 10,000 20,000 కోసం అయితే మాత్రం వెస్టేజ్ అవసరం లేదండి. పక్కకి వెళ్ళిపోవచ్చు. పక్కకి వెళ్ళిపోయి చక్కగా జాబ్స్ ఏదో మీకు తెలిసిన ఏదైతే ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయో వాటిలో చేసుకోవచ్చు. అంతేగాని ఇక్కడ 10,000 కోసం 20,000 కోసం అయితే వెస్టేజ్ అవసరం లేదు. అటువంటి వాళ్ళు వచ్చినా కానీ ఎక్కువ కాలం నిలబడలేరు, వెళ్ళిపోతారు కూడా. సో వాళ్ళ కోసం అయితే వెస్టేజ్ కాదండి. వెస్టేజ్ లో చేసుకోవాలనుకుంటే ఒక డ్రీమ్, పెద్ద పెద్ద కళలు ఉండాలి. ఎందుకంటే అటువంటి వాళ్ళ కోసం సృష్టించబడింది వెస్టేజ్. అంతేగాని 10,000 20,000 తీసుకోవడానికి అయితే కాదండి. సో ఇప్పుడు కానీ డిసైడ్ చేసుకోండి. మీరు ఎందుకోసం వచ్చారో ఆ క్లారిటీ తెచ్చుకోండి. సో ఎవరైతే 1 lakh వచ్చారో వాళ్ళ కోసం ఈరోజు సబ్జెక్ట్ ఇస్తాను. సో ఆ సబ్జెక్ట్ అయితే తీసుకోండి. సో ఆ ఫార్ములా ఏంటంటే 1 lakh. మనం ప్రతి బూట్ క్యాంప్లోకి వెళ్తూ ఉంటాము. చాలా మందిని చూస్తూ ఉంటాము. మేము 1,00,000 తీసుకున్నాము, 3 లక్షలు తీసుకున్నాము, 4 లక్షలు తీసుకున్నాము, 5 లక్షలు తీసుకున్నాము అని చెప్తూ ఉన్నారు కదా. చాలా చోట్లకి వెళ్ళినప్పుడు చాలా చోట్ల చాలా మంది చూస్తూ ఉన్నాము. యూట్యూబ్లో వస్తున్నాయి, చాలా స్టేటస్లో వస్తున్నాయి. చాలా మంది తీసుకున్నట్టుగా వస్తుంది. అంటే వెస్టేజ్లో డబ్బు ఉందా లేదా? ఎస్ ఆర్ నో? టైప్ చేయండి. వెస్టేజ్లో 1 lakh అనేది తీసుకోవచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఇది ఎవరికైనా చాటింగ్ చేయటం రాకపోతే అన్మ్యూట్ చేసుకుని నోట్తోనే చెప్పమని చెప్తున్నాను. కానీ ఎవరు కూడా చాట్ చేయని వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు కూడా. సో నిజమండి, ఆ 1 lakh తీసుకోవడం అయితే చాలా చాలా ఈజీ అండి. అందుకే మన కళ్ళ ముందు చాలా మంది కార్లు తీసుకుంటున్నారు, కొంతమంది లక్షలు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళు ఇవి పాటిస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు. అవి ఏంటో ముందు ముందు చూద్దాము. సో వెస్టేజ్ లో 1 lakh ఈజీగా ఎలా తీసుకోవాలి? సో హౌ టు ఎర్న్ ఇన్కమ్ ఇన్ వెస్టేజ్. మనం అవి చూసినప్పుడు మన మైండ్ లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఎప్పుడైతే బూట్ క్యాంపుల్లో 3 లక్షలు తీసుకుంటున్నామో, 4 లక్షలు తీసుకుంటున్నామో, 5 లక్షలు తీసుకుంటున్నాము, 10 లక్షలు తీసుకుంటున్నాము, 20 లక్షలు తీసుకుంటున్నారంటే ఓకే, తీసుకుంటున్నారు కరెక్టే. నెక్స్ట్ ఏంటి? మే మన మైండ్ లో వచ్చే డౌట్స్, ఇమీడియట్ గా వచ్చే డౌట్స్ ఏంటంటే ఈ రెండు డౌట్సే ఉంటాయి. అవి తీసుకోవాలంటే ఎలా వర్క్ చేయాలి? వెస్టేజ్ లో ఎలా వర్క్ చేయాలి? ఇంకొక డౌట్ ఏంటి? జాయినింగ్ అయినా ఏదైనా ఏం చేయాలి? ఈ రెండు క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి. మీరు తీసుకోవడం కాదు, అవి మేము తీసుకోవాలంటే మేమేం చేయాలి? ఇది అక్కడ క్లారిటీ. చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా 90% చెప్తున్నా కదా, ఇవే ఉంటాయి డౌట్స్ ఇప్పుడు కూడా మైండ్ లో. ఎలా వర్క్ చేయాలి? ఎలా ముందుకెళ్ళాలి? ఏం చేయాలి? ఇవే ఉంటాయి. ఈ ఈ ఇది కనుక క్లియర్ అయ్యగలిగితే మీకు చాలా వరకు బిజినెస్ గ్రాప్ చేయగలుగుతారు. సో అటువంటి డౌట్స్ ని ఈరోజు తీయడానికి నేను మాక్సిమం ట్రై చేస్తాను. దానికోసం ఈరోజు సెషన్ చేస్తున్నాను. సో ఈ క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్స్ వస్తాయి. ఒక మంచి బుక్ పెన్ను కూడా ఉంటే తీసుకు పెట్టుకొని రాసుకోండి. కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండే మైండ్ లో ఉండే డౌట్స్ ఇవేనండి. తీసుకుంటున్నారు వాళ్ళంతా కరెక్ట్. మరి మేమేం చేయాలి? మేము ఎలా ముందుకెళ్ళాలి? మేము ఎలా తీసుకోవాలి? ఈ క్వశ్చన్సే. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీ దగ్గర ఉండవు. మీకు లేకపోవడం వల్ల మీ కింద ఎవరినైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకు కూడా మీరు క్లారిటీ ఇవ్వలేదు.
సో ఈ ప్రాబ్లం ఈ రోజుతో క్లియర్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. హౌ టు వర్క్ ఇన్ వేస్టేజ్, వాట్ టు డూ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ వేస్టేజ్. ఇవి తెలుసుకోండి. మాక్సిమం 99% మీరు ముందుకెళ్ళడానికి మంచి అవకాశం దొరికిద్ది. సో ఎలాగనేది ముందుకెళ్దాం. ఒకటే వాడండి, లెర్న్ వేస్టేజ్. సింపుల్. దీనికి ఏం పెద్ద సైన్స్ గీన్స్ ఏం అవసరం లేదు. మీకు ఆ 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాక్ సైడ్, ఇవి మీకు క్లియర్ అవ్వాలి అంటే మీరు చేయాల్సిన పని ఒకటే, లెర్న్ వేస్టేజ్. చూడండి, ఇప్పుడు మనం ఒక పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేసి ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఎంటెక్లు బీటెక్లు చేపించి ఎందుకోసం చేపిస్తాం చెప్పండి? దాదాపు 20 లక్షలు 30 లక్షలు ఫారెన్ పంపించి డాక్టర్లను చేపించి కోటి లక్ష 10 లక్షలు 20 లక్షలు 40 50 లక్షలు ఖర్చు పెట్టి అందరికి జాబులు వచ్చి అందరికి ఎడ్యుకేషన్ చేస్తాం. పిల్లలకి 20 to 25 ఇయర్స్ ఎడ్యుకేషన్ చేస్తాం. ఫైనల్ గా 20-25 ఇయర్స్ అయిన తర్వాత ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత ఫైనల్ గా వాళ్ళు ఏం 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 కావాలని కోరుకుంటారు? ఇన్కమ్ ఒక 50,000 30,000 40,000 50,000 1 lakh. అంటే వాళ్ళు ఎలా చెప్తారంటే 50,000 పర్ మంత్ వచ్చే వాళ్ళు పర్ యానం 6 lakh ఇన్కమ్ అంటారు. పర్ యానం 5 lakh ఇన్కమ్ అంటారు. అంటే నెలకు 40,000-50,000. అంటే చూడండి, ఒక పిల్లవాడు నెలకు 40,000-50,000 సంపాదించడానికి ఎంత కష్టపడాలంటే 20 నుంచి 25 సంవత్సరాల పాటు ఒక 20 30 40 50 lakhs పాటు ఖర్చు పెడితే గానీ వాళ్ళకి 30 40 50,000 రావట్లేదు. ₹1,00,00,000 డాక్టర్ దానికైతే ఇంకా చెప్పవసల 1,00,00,000 1,50,000 2 కోట్లు. అంటే ఎంత చేసినా వాళ్ళకి మహా అయితే ఒక 1 lakh, అందుకంటే ఎక్కువ రాదు. స్టార్టింగ్ లో వాళ్ళు కూడా ట్రైనింగ్ జాయిన్ అయితే వచ్చేది 70,000 నుంచి 1 lakh. ఒక ప్రొఫెషనల్ కూడా వచ్చాడు 70,000-80,000 90,000 అంతే. సో అక్కడే ఒక 20 నుంచి 25 సంవత్సరాల పాటు చదువుకుంటే గానీ రావట్లేదు 40,000-50,000. ఇక్కడ వెస్టేజ్ లో మీకు ₹1,00,000 తీసుకోవడానికి జస్ట్ ఒక 2 to 3 ఇయర్స్ లెర్న్ చేస్తే చాలు, కంపల్సరీగా 1 lakh వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మేము తీసుకున్నాం కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు 10 lakhs ఎలా తీసుకోవద్దు అని అడిగితే నేను చెప్పలేకపోవచ్చు, కానీ 1 lakh మేము ఆల్రెడీ అచీవ్ అయి ఉన్నాం కాబట్టి కరెక్ట్ గా మేము జాయిన్ అయిన 3 ఇయర్స్ తీసుకున్నామండి. మేము 2019 అక్టోబర్ లో జాయిన్ అయ్యాము. 2022 అక్టోబర్ చెక్ వచ్చేటప్పటికి 1,15,000 వచ్చింది. అంటే ఎగ్జాక్ట్ గా 3 ఇయర్సే. మరి అటువంటిది లెర్న్ చేయడానికి మనం రెడీగా ఉన్నామా? ముందు మనం లెర్న్ చేయట్లేదు. అది మాత్రం 100% నేను చెప్తున్నాను. లెర్నింగ్ కి రెడీగా లేము, తీసుకోవడానికి రెడీగా లేము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకున్న డౌట్స్ అన్నిటికీ ఒకటేనండి. కొంతమంది ఎలా మాట్లాడాలో తెలియదు అంటున్నారు, కొంతమంది ఎలా చెప్పాలో తెలియదు అంటున్నారు, మాట్లాడలేకపోతున్నాం అంటున్నారు, భయం అంటున్నారు. వీటిలన్నిటికీ వెనకమాల ఉన్న ఒకే ఒక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళు నేర్చుకోవటం లేదు, లెర్న్ చేయటం లేదు, సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరైనా మాట్లాడడానికి రెడీ అవుతారు, ఎవరితో అయినా మాట్లాడడానికి రెడీ అవుతారు, ఎవరికైనా క్లారిటీ రెడీ అవుతారు. అప్పుడే బిజినెస్ గ్రాప్ చేయగలుగుతారు. లేదంటే లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ తీసుకోవాలనుకుంటే ఈత రాకుండా చెరువులో దూకటమో లేదంటే నదిలో దూకటమో చేసినట్టు అవుతుంది ఇక్కడ. చూడండి, లెర్న్ చేస్తే హెలికాప్టర్ తోలొచ్చు, ఫ్లైట్ అయినా మనం చేయొచ్చు లెర్న్ చేస్తే. అదే లెర్నింగ్ లేకపోతే ఫ్లైట్ తోలుతామా? ఆలోచించండి ఒకసారి, మీరే థింక్ చేయండి. లెర్న్ చేస్తే చేయడం సాధ్యంగా అనేది ఏదైనా ఉందా? ఒక కార్ డ్రైవింగ్ చేయాలన్నా లెర్న్ చేయాల్సిందే. దేనికైనా లెర్నింగ్ ఏనండి. ఏదైనా కానీ మనం చేయాలంటే లెర్న్. వెస్టేజ్ లో ఏం చేయాలంటే లెర్న్ చేయాలి. ఒక 3 ఇయర్స్ పాటు టైం పెట్టి నేర్చుకోగలిగితే, నిజంగా చెప్తున్నా కదా, 3 ఇయర్స్ లో 1 lakh అనేది చాలా ఈజీ అండి. అసలు 1 lakh సంపాదించడం అనేది వెస్టేజ్ లో చాలా ఈజీ, ఆ లెర్న్ అనేది ఉంటే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేర్చుకోవడానికి మనం రెడీగా లేకపోవడమే ప్రాబ్లం. బూట్ క్యాంపులకు వెళ్తున్నాము, అన్ని వెళ్తున్నాము, వీక్లీ మీటింగ్ వస్తున్నాము, కానీ ఎందుకో డౌట్స్ అన్ని ఇప్పటికీ క్లారిటీ రావట్లేదు. మీకు ఈ లెర్నింగ్ చేయాలంటే ఇమీడియట్ గా మీ యాక్టివ్ అప్లైన్ తోటి డిస్కస్ చేయగలిగితేనే అది పాసిబిలిటీ అవుతుంది, ఆ లెర్నింగ్ అనేది. సో ఓకే అండి, లెర్న్ చేయాలంటే చూడండి, ఇది జస్ట్ సింగ్. న్యూటన్స్ ఫస్ట్ లా చెప్పరా? ఏంటి సార్ మీరు కూడా? తెలిస్తే చెప్పు, లేదా రాదని చెప్పు. రాదు సార్. సరే,
ఇంకో క్వశ్చన్ అడుగుదాం. టెస్ట్ క్రికెట్ లో హై స్కోర్ ఎంతరా? తెలిస్తే చెప్పరా. 952 for sixer by Sri Lanka against India. క్రికెట్ లో ఫస్ట్ టైం డిఆర్ఎస్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? 2008 India versus Sri Lanka and DRS లో ఫస్ట్ అవుట్ అయింది వీరేంద్ర సెహ్వాగ్. ఫస్ట్ టైం మ్యాన్ కటింగ్ ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు? 1947 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. అది చేసింది మన ఇండియన్ బౌలర్ విన్ను మ్యాన్కైండ్ అండ్ అవుట్ అయింది బిల్ బ్రౌన్. ఫిజిక్స్ లో ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు కాబట్టి వీడిని తెలివి తక్కువైన అందామా? క్రికెట్ లో మీకు తెలియని కూడా ఆన్సర్ చేశాడు కాబట్టి తెలివైన అందామా? వినోద్ తనకున్న టైం అంతా క్రికెట్ మీద పెట్టాడు కాబట్టి క్రికెట్ గురించి నేర్చుకున్నాడు. అదే టైం ఫిజిక్స్ లో పెడితే ఫిజిక్స్ కూడా నేర్చుకుంటాడు, లేదా ఇంకా దేని మీదైనా పెడితే అది నేర్చుకుంటాడు. సో సింపుల్ అండి, మనం మనసు పెట్టట్లేదు కాబట్టి నేర్చుకోలేకపోతున్నాము. ఈ వీడియో అంటే అంటే మనకి ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఏదైనా నేర్చుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో ఆ బాబు అనే అతను, ఆ బాబుకి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఏదైనా చెప్తున్నాడు, అడిగిన వెంటనే చెప్పగలుగుతున్నాడు. కానీ అదే ఫిజిక్స్ మీద చెప్పమంటే చెప్పలేకపోయాడు. అంటే ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం వలన ఆ బాబుకి నేర్చుకోలేదు. ఇక్కడ కూడా అంతే, మనం వెస్టేజ్లో ఏంటంటే నేర్చుకోవడానికి రెడీ ఎందుకు అవ్వమంటే మనకు ఆల్రెడీ కొన్ని యావిగేషన్స్ ఉంటాయి కాబట్టి వాటి మీద మనసు లగ్నం అవుతుంది. వెస్టేజ్ మీద మనకు మనసు రాదు, అందుకనే మనం నేర్చుకోవడానికి రెడీ కాము. కొంచెం తెలుసుకుంటాం, ఒక 1% తెలిస్తే అదే 100% అనుకుంటున్నాం. అదే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రతిరోజు స్టేజ్లో నేర్చుకోవడమేనండి. ఏ స్టేజ్కి ఆ స్టేజ్ నేర్చుకోవడమే. ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళంతా 12%, 16%లో ఉన్నారు. మీకు నెక్స్ట్ అర్హత సాధించాలంటే, నెక్స్ట్ మీకు పిన్ లెవెల్ అచీవ్ అవ్వాలంటే మీకు ఇప్పుడున్న నాలెడ్జ్ అనేది సరిపోదు. బ్రాంజ్కి వెళ్ళాలంటే బ్రాంజ్కి ఉన్న నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. సిల్వర్కి వెళ్ళాలంటే సిల్వర్కి ఉండే నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. ఎల్ఓబి తీసుకోవాలంటే ఎల్ఓబికి ఉండే నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. ఇలా ఏ స్టేజ్కి ఆ స్టేజ్ మీ దగ్గర నాలెడ్జ్ ఉండగలిగితేనే మీ దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర లేనప్పుడు ఏమవుతుందంటే చాలా మంది పిన్ లెవెల్ వస్తుంది కానీ నిలబడదు. ఎందుకు నిలబడట్లేదు పిన్ లెవెల్? ఎందుకంటే ఆ పిన్ లెవెల్ వచ్చింది మీ ప్రయత్నం వల్ల కాదు. మీ అప్లైనో మీ టాప్ అప్లైన్లో ఎవరెవరో ప్రయత్నం చేసి ఉంటారు, అందువల్ల ఆ పిన్ లెవెల్స్ వస్తాయి. కానీ అవి నిలబెట్టుకోవడం అంటే జరగాలంటే మీ దగ్గర స్టఫ్ ఉన్నప్పుడు, మీ దగ్గర ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే నిలబడుతుంది. అప్పుడు దాకా నిలబడదు. సో మీకు ఇది అర్థం కావాలి. నేర్చుకోవాలంటే ఫస్ట్ వెస్టేజ్ని ఇష్టపడండి. ఇష్టపడితే సాధ్యంగా ఉందంటూ ఏమీ లేదు. కానీ కష్టంతో కనుక నేర్చుకోవాలనుకుంటే చెప్పే కదా, 10,000 20,000 కోసం అయితే వెస్టేజ్ వద్దండి, టైం వేస్ట్. మీకు అనవసరంగా బయటికి వెళ్ళి మీతో పాటు ఇంకో నలుగురు జీవితాలు నాశనం అవడం తప్పితే ఇంకొకటి ఏమీ ఉండదు. మీరు ఇమీడియట్గా 10,000 20,000 కోసం అయితే క్విట్ అయిపోండి. వెస్టేజ్ అవసరం లేదు. మీరు చేసుకునే జాబ్తో పాటుగా ఇంకోటి ఏదైనా 10,000 20,000 చాలా ఉంటాయి, చిన్న చిన్న బిజినెస్ చాలా ఉంటాయి, అవి చేసుకోండి. అంతేగాని ఎవరైతే లక్ష తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది అండి. లక్షే కాదు, అన్లిమిటెడ్గా ఉండాలి, నేను అనుకున్నది ఏదైనా సాధ్యం కావాలనుకున్న వాళ్ళకి మాత్రం వెస్టేజ్. వాళ్ళకు ఉండేటువంటి సొంత ఇల్లు కలగావచ్చు, సొంత కారు కలగావచ్చు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్, ఫారెన్ ట్రిప్స్, ఇటువంటి వాళ్ళ కోసం మాత్రం వెస్టేజ్. 10,000 20,000 వచ్చే వాళ్ళ కోసం అయితే దయచేసి క్విట్ అయిపోండి. మీ టైం వేస్టే కాదు, మీ అప్లయన్స్ టైం కూడా వేస్ట్ చేయకండి. చాలా విలువైంది, టైం అనేది చాలా విలువైంది. సో అది అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్ వెస్టేజ్లో చాలా మందికి జాయినింగ్ ప్లాన్ చెప్తారు. ఇక్కడ 2 ఫేస్లు ఉంటాయి చూడండి, పైన ఒక ఫేస్ ఉంది, కింద ఒక ఫేస్, అంటే 2 ఫేసెస్ ఉంటాయి ఈ బిజినెస్ లో. చాలా మందికి మనం ప్లాన్ చెప్తాము, తర్వాత జాయినింగ్ చేస్తాము. జాయినింగ్ చేసి 100 PU చేపిస్తాము. ఇమీడియట్ గా 100 PU చేసిన వాళ్ళని ఆ మంత్ లో 300 PU ప్లాన్ చేస్తాము. 300 PU చేసి చేసి ఫాలోఅప్ చేస్తాము. సో ఇది ఫేస్ 1 ఏంటంటే ఇది అందరికి ఇష్టమైంది అనమాట. అంటే ఓ జాయినింగ్ రాగానే హ్యాపీనెస్ వస్తుంది, ఒక 100 PU రాగానే హ్యాపీనెస్ వస్తుంది, ఫాస్ట్ 8% అవగానే హ్యాపీనెస్ వస్తుంది, తర్వాత మెల్లగా టీం ఫాలోఅప్ చేసుకోవచ్చు అనే ఒక హోప్ తోటి వెస్టేజ్లో చాలా మంది ఇది ఇష్టపడుతున్నారు. ఏది జాయినింగ్ చేసి 100 PU చేసి 300 PU చేయడానికి ఇష్టపడుతున్నారు. సో ఇది ఇంపార్టెంట్ కాదని కాదు. సో ఇది ఏంటంటే మొన్న క్రౌన్ అండ్ ఎబో దీపక్ సూద్ గారిది ఒక జూమ్ మీటింగ్ జరిగింది. సో అందులో ఆయన చెప్పింది ఏంటో తెలుసా, 100 ప్లాన్స్ జరిగితే, ఇది ఇండియా మొత్తమే చెప్తున్నా, ఓన్లీ మన టీం అని కాదు, ఇండియా మొత్తమే ఆయన చెప్పింది ఏంటంటే 100 ప్లాన్స్ జరిగితే కేవలం 16 మంది మాత్రమే పనిచేయడానికి పనిచేస్తున్నారంట. మిగతా 84 మంది ఏం చేస్తున్నారు అంటే ఏం చేయట్లేదు. అవన్నీ ఐడియాలన్నీ డమ్మీగా ఉంటున్నాయి, లేదంటే జీరోలు అవుతున్నాయి.
కారణం ఏంటి? ఆ 84 ఐడీల పరిస్థితి ఏంటి? ఆయన క్లియర్ కట్గా అడుగుతుంది అదే. వాళ్ళు మనం పని చేయించుకోవడానికి రెడీగా లేము వాళ్ళతోటి. ఆ 16 మందితో ఫాలోఅప్ చేసుకోవడానికే మనకి టైం అంతా పెట్టేస్తున్నాం. కానీ అది ఫేజ్ 1 అండి. ఫేజ్ 2 చూడండి. ఫేజ్ 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైతే ఆ ఫేజ్ 2 కనుక పట్టుకున్నారో వాళ్ళకి ఇక్కడ బిజినెస్ అన్లిమిటెడ్ గా వస్తుంది. ఆ ఫేజ్ 2 ఆ మిగిలిపోయిన 84 మంది. అంటే ప్లాన్ చెప్తాము, అక్కడ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు అంటే వాళ్ళు జాయిన్ అవ్వరు, ప్రోడక్ట్ తీసుకోరు. జస్ట్ అంతే. జస్ట్ అట్లా ఫస్ట్ అటెంప్ట్ లో మనకి ఎక్కడ ఏమీ రాదు. అక్కడ ఏంటంటే మైండ్ అనేది ఏంటంటే చాలా వరకు మనం దాన్ని తీసుకోలేక మనమే నెగిటివ్ అవుతాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన పర్సన్ ఒక 2 ప్లాన్స్ చేస్తే ఫెయిల్ అవ్వగానే మూడో ప్లాన్ కి ఇంకా కూడా కనపడరు, ఫోన్ కూడా తీయరు, కనీసం రెస్పాండ్ కూడా అవ్వరు. అంటే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, 10 మంది ఫెయిల్యూర్ వచ్చినాయి అంటే ఆ 10 మందితోనే అతనికి ఉన్న కళలు కానీ, అతను ఎందుకోసం అయితే వెస్టేలో రావాలనుకున్నాడు అవన్నీ వదిలేస్తాడు ఇంక అంతే. అంటే ఇద్దరు నుంచి 10 మందికి వెళ్ళి ఇద్దరితోనే, చాలా మందికి ఇద్దరు ముగ్గురుతోనే ఇంకా అక్కడ ఐడి క్లోజ్డ్ అనమాట. ఇంకా ఐడిలోకి ఇంకా రావు, ఏమీ రావు. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళతో పాటుగా జాయిన్ కాని ఆ 84 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న స్మైల్ ఇవ్వండి. హ్యాపీగా మంచి స్మైల్ ఇవ్వండి, ఫాలోఅప్ చేయండి. స్మైల్తో ఫాలోఅప్ చేయండి. మీకు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లకి మీ ఫాలోఅప్ చూసి వాళ్ళంతటా వాళ్ళే రియలైజ్ అవుతారు, అరే ఇన్నిసార్లు మన కోసం తిరుగుతున్నాడు, మన కోసం తిరుగుతున్నారు, సరే ప్రొడక్ట్ అన్నా వాడి చూద్దాం అని చెప్పి ఒక కన్జ్యూమర్ కిందైనా మీకు వస్తారు. ఆలోచించండి, 16 మందితో 100 PV చేయించడం ఎక్కువ, 84 మందితోటి కన్జ్యూమర్లు తయారు చేసుకోవడం ఎక్కువ. ఇక్కడ బిజినెస్ పోతుంది మనకి. ఇక్కడే ఆ 84 మంది దగ్గరే బిజినెస్ కోల్పోతున్నాం. ఆ 100 మందిలో 84 మందిని మనం ఫెయిల్ చేసేస్తున్నాం. ఆ ఫెయిల్ అనేది ఇక్కడ చాలా చాలా, మనం బ్యాక్ స్టెప్ అవ్వడానికి, మనకు పిల్లర్స్ రాకపోవడానికి, మనకు ఫాస్ట్ గా గ్రోత్ రాకపోవడానికి ఇది చాలా చాలా పెద్ద రీజన్ అండి. ఇది బిజినెస్ లో ఇది ఇది చాలా టఫ్ సిచ్యువేషన్. ఆ 84 మందిని హ్యాండిల్ చేయడంలోనే మనకు బిజినెస్ ఉంటుంది. సింపుల్ ఫాలోఅప్ వీళ్ళని కూడా ఫాలోఅప్ చేయాలి. పైన ఫాలోఅప్ చేస్తాం ఎందుకంటే అక్కడ 100 PV వచ్చింది కాబట్టి ఫాలోఅప్ చేస్తాం. ఇక్కడ బిజినెస్ రాకపోయినా మీరు ఫాలోఅప్ చేస్తే ఫ్యూచర్ లో వీళ్ళంతా కన్జ్యూమర్ల కింద మారుతారు. ఇక్కడే మీకు బిజినెస్ క్రియేట్ అవుతుంది. అదే మీకు నెక్స్ట్ స్లైడ్ లో వస్తాయి, చూడండి కావాలండి. సో డూ యూ థింక్ జాయినింగ్ పీపుల్ అండ్ మేక్స్ యూ సక్సెస్ఫుల్? సో మీ కింద ఎక్కువ మంది జాయిన్ అయితేనే మీరు సక్సెస్ అవుతున్నారని అనుకుంటున్నారా? క్వశ్చన్ మీరు అర్థం చేసుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ కింద ఎక్కువ మంది జాయిన్ అయితే మీరు సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారా? చాట్ చేయండి, ఎస్ ఆర్ నో. జాయిన్ అయితేనే సక్సెస్ వస్తుందని మీరు మీరు అనుకుంటున్నారా? అంటే ఎక్కువ మంది. అందరూ నో అని పెడుతున్నారు, అంటే ఆల్రెడీ వచ్చింది కాబట్టి పీపీటీ నో అని పెడుతున్నారా? సో ఓకే అండి. సో ఆలోచించండి, జాయినింగ్ చేయటం వల్ల సక్సెస్ రాదండి. ఈ బిజినెస్ లో ఎక్కువ మంది జాయిన్ చేస్తే సక్సెస్ అవుతుందంటే మీ అంతటి మీరు ఒక ట్రాప్ లో క్రియేట్ అయినట్టే, ఒక ట్రాప్ లో పడ్డట్టే. ఎక్కువ మంది జాయిన్ అవటం వల్ల ఇక్కడ మీకు సక్సెస్ రాదు, నో. సో ఇది అర్థం చేసుకోండి. ఎక్కువ మందిని జాయిన్ చేసేయాలి, నేను ఎక్కువ మందిని జాయిన్ చేసేయాలి, దానివల్ల నాకు ఎక్కువ పీవీ వచ్చేస్తుంది, ఎక్కువ జాయిన్ చేయడం వల్ల ఎక్కువ పీవీ వచ్చేస్తుంది అనుకుంటే మీ అంతటి మీరు ఒక ట్రాప్ లో పడ్డట్టే. సో ఎక్కువ మందిని జాయిన్ చేయడం వలన సక్సెస్ అనేది రాదండి. ఇది మీకు అర్థం కావాలి. సో ఏం చేస్తే వస్తుంది? కన్సిస్టెన్సీ చేస్తే కన్సిస్టెన్సీ కనుక చేయగలిగితే మీకు సక్సెస్ వస్తుంది. మీ కింద జాయిన్ అయిన తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళతో కన్సిస్టెన్సీ చేయించిన రోజున మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది. జాయిన్ చేయడం వల్ల ఏం రాదండి. జాయిన్ చేసిన తర్వాత వాళ్ళని కన్సిస్టెన్సీలోకి తీసుకుని వస్తేనే మీకు సక్సెస్ వస్తుంది.
చూడండి ఎలాగో. సో ప్లాన్ చెప్తాము, ప్లాన్ చెప్పిన తర్వాత ఏం చేస్తాము, వాళ్ళు కన్జ్యూమర్ అవుతారు. అంటే ఒక ఐడి తీసుకుంటారు, ఐడిలో 100 పాయింట్స్ కొనుక్కుంటారు. 100 పాయింట్స్ చేసుకున్నంత మాత్రం వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ కాదండి, వాళ్ళు ఓన్లీ కన్జ్యూమర్. వాళ్ళు ఓన్లీ అక్కడ వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, తక్కువ డీబీ ప్రైస్ రావడం కానీ, లేదంటే ఫ్రీ ప్రొడక్ట్స్ రావడం కానీ, 4 నెలల తర్వాత 5 నెలల ఆఫర్ రావడం కానీ, ఈ బెనిఫిట్స్ కోసం వచ్చే వాళ్ళు మాత్రమే కన్జ్యూమర్స్, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కాదు. చూడండి ఇప్పటికీ చూడండి, మన టీంలో చాలా మంది జాయిన్ అయిపోయి సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ వాళ్ళ సెల్ఫ్ పీవీ 100 ఉంటుంది. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు అవుతారా చెప్పండి? ఒక 5% జాయిన్ చేస్తే 100 పీవీతో జాయిన్ చేస్తాం. ఆ 5% 100 పీవీ చేస్తాడు. ఒక 1 ఇయర్ అయిన తర్వాత కూడా 100 పీవీ చేస్తున్నామంటే మనం కన్జ్యూమరమా డిస్ట్రిబ్యూటర్స్మా? మీకే మీరు క్వశ్చన్ వేసుకోండి, కాంట్ రాసుకోండి ఇది బుక్లో. ఒక 5% తోటి 100 పీవీ చేపిస్తున్నాం. 1 ఇయర్ అయిపోయింది జాయిన్ అయ్యి, 2 ఇయర్స్ అయిపోయింది, 3 ఇయర్స్ అయిపోయింది, 4 ఇయర్స్ అయిపోయింది, ఇప్పటికీ వాళ్ళు 100 పీవీ చేస్తుంటే వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ అంటామా? సో వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ అనమండి, వాళ్ళు కూడా కన్జ్యూమరే. ఇది మీకు అర్థం కావాలి. ఇక్కడే చాలా చాలా మందికి కన్ఫ్యూజన్ అన్నమాట. మీరు కనుక ఇక్కడ మీరు కన్జ్యూమర్ పాయింట్ కనుక అర్థం చేసుకుంటే, అంటే కేవలం మీరు సర్వీస్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఆ 60 పీవీ 100 పీవీ చేయించుకుంటూ మీరు కనుక నిలబెట్టుకోగలిగితే కన్జ్యూమర్ అవుతాడు. సో కన్జ్యూమర్ అంటే ఏమవుతుంది, అలా మోర్ కన్జ్యూమర్స్. ఇక్కడ నేను ఎవరిని కూడా లీడర్స్ తయారు చేయట్లేదు, డిస్ట్రిబ్యూటర్స్ తయారు చేయట్లేదు, ఎవరిని చేయట్లేదు, ఓన్లీ కన్జ్యూమర్స్. నేను ఆ 100 మందిలో 84 మంది గురించి మాత్రమే మాట్లాడుతాను ఇక్కడ. సో మోర్ కన్జ్యూమర్స్ ఎప్పుడైతే ఒక కన్జ్యూమర్ ఎప్పుడైతే అంటే తనకు నచ్చి బెనిఫిట్స్ నచ్చుతాయో, అతను ఏం చేస్తాడు, అతను ఇంకొక 3 4 5 తీసుకొస్తాడు. అప్పుడు మోర్ కన్జ్యూమర్స్ వస్తారు. సో అలా కన్జ్యూమర్స్ క్రియేట్ అయితే మోర్ పీవీ వస్తుంది. వీళ్ళెవరు కూడా బిజినెస్ చేయరండి, వీళ్ళెవరు బిజినెస్ చేయరు. వీళ్ళు ఓన్లీ ఆ 100 పీవీ కానీ 60 పీవీ కానీ టైం టు టైం పర్చేజ్ చేసుకుంటారు అంతే. సో అక్కడ మోర్ పీవీ వస్తుంది, దాంతో సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఇది మీకు అర్థం కావాలి. ఇక్కడ మీకు ఇది ఎందుకంటే కిందకి వెళ్ళి వర్క్ చేయండి, కిందకి వెళ్ళి వర్క్ చేయండి, 5% దగ్గర వర్క్ చేయండి అంటే ఎందుకోసం, కన్జ్యూమర్స్ కోసమే. అక్కడ ఏదో లీడర్ వచ్చేస్తాడు బిజినెస్ చేసేస్తాడని కాదు. అందుకనే లోకి వెళ్ళి 5% దగ్గర 8% దగ్గర వర్క్ చేయండి అంటే అక్కడ మీకు కన్జ్యూమర్స్ వస్తారు. ఈ రోజున మేము ఇంత స్టేబుల్ గా ఉన్నామంటే కారణం రియల్ గా చెప్తున్నాను, నెక్స్ట్ స్లైడ్ లో మీకు అర్థమవుతుంది. సో ఇది మీకు ఇది కావాలి, ఈ కాన్స్టెన్సీ అనేది కావాలి మీకు. 14 లోపల మీకు ఇదంతా జరగాలి. ఎంత ఎక్కువ మంది 60 పీవీ 100 పీవీ చేసే కన్జ్యూమర్స్ తయారు చేసుకుంటారో అప్పుడు మీకు స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది. మీకు ఇది అర్థం కావాలి. ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ అనుకుంటున్నారు, కాదండి, డిస్ట్రిబ్యూటర్ కాదు. అతను ఓన్లీ ఒక కన్జ్యూమర్, వెస్టేజ్లో ఒక కన్జ్యూమర్ లేదా కస్టమర్, ఎలాగైనా పెట్టుకోండి. మన 20 మంది రాయల్ కస్టమర్స్ అనుకుంటున్నాం. 20 మంది రాయల్ కస్టమర్స్ అంటే ఏంటి, వాళ్ళు ఒక 500 రూపాయలు 1000 రూపాయలు కొనుక్కుంటారు మన దగ్గర, వాళ్ళు కస్టమర్స్. కానీ వీళ్ళు కన్జ్యూమర్స్ అంటే ఏంటి, వీళ్ళంతా వీళ్ళే వెస్టేజ్ స్టోర్కి వెళ్తారు, వీళ్ళంతా వీళ్ళే ఐడిలో పర్చేజ్ చేసుకుంటారు, వీళ్ళంతా వీళ్ళే ఎవ్రీ మంత్ జస్ట్ 14కి మనం జస్ట్ ఫాలో అప్ చేస్తే మనకు పీవీస్ వస్తాయి. ఇక్కడ ఆ 20 మందికి కస్టమర్స్ కి మనం సర్వీస్ ఇస్తాము, ఇక్కడ వీళ్ళంతా వీళ్ళు కొనుక్కుంటారు అంతే. జస్ట్ మనం ఏంటంటే ఫాలో అప్ చేసుకోవాలండి. ఇక్కడే కోల్పోతున్నారండి, బిజినెస్ అందరూ కూడా ఇక్కడే కోల్పోతున్నారు. ఆ 84 మందిని అట్లా ఐడిలో వదిలేస్తున్నారు. ఆ అక్కడే ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కి ఒక ఫెయిల్యూర్ పర్సన్ కి ఎక్కడ తేడా వస్తుందంటే, ఆ 16 మందితోనే బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఆ 84 మందిని వదిలేస్తున్నారు. ఆ 84 మందిలో ఎంతమంది కన్జ్యూమర్స్ క్రియేట్ చేసుకుంటారు అనే దాని మీద మీ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. ఎస్, 4 సార్లు వెళ్తారు నో చెప్తారు, 5 సార్లు వెళ్తారు నో చెప్తారు, 6 సార్లు వెళ్తారు నో చెప్తారు, 10 సార్లు వెళ్తారు నో చెప్తారు, 11వ సారి అయినా మీ దగ్గర కనీసం ఒక 500 రూపీస్ ప్రొడక్ట్స్ తీసుకుంటారు. అది గొప్పతనం, ఫాలో అప్ లో ఉండే గొప్పతనం అది. ఒక నో చెప్పగానే డల్ అయిపోతారు, లేదా 2 నోలు చెప్పగానే డల్ అయిపోతారు, 5 నోలు రాగానే డల్ అయిపోతున్నారు, 10 నోలు రాగానే డల్ అయిపోతున్నారు, బిజినెస్ క్విట్ చేసేస్తున్నారు అంతే. ఇంకా
నో చెప్పిన తర్వాతే మీ రియల్ బిజినెస్ స్టార్ట్ అవుద్దండి. నో చెప్పిన తర్వాత మీరు ఇచ్చే స్మైల్ తోటి పలకరింపు తోటి మీరు కనుక క్రియేట్ చేసుకుంటే కన్జ్యూమర్స్ క్రియేట్ అవుతారు. వీళ్ళే మీకు ఫ్యూచర్ లో చూడండి, నెక్స్ట్ స్లైడ్ లో మీకు అది అర్థమవుతుంది. ఇక్కడ మనం చేసే తప్పు క్లియర్ గా ఈ వీడియోలో అర్థమవుతుంది చూడండి. ఎవడైతే టైం చూసుకొని ఇంటికి పోతాడో వాడి జీవితాంతం జీతానికి పనిచేయాల్సిందే. అదే ఎవడైతే మనసు మెదడు ఒక్కటి చేసుకొని రాత్రింబగళ్ళు లెక్క చేయక పనిచేస్తాడో ఖచ్చితంగా వాడు బిజినెస్ చేస్తాడు. బిజినెస్ లో పెద్ద లాజిక్ ఏం లేదు. నువ్వు కస్టమర్ ని బాగా చూసుకున్నావు అనుకో, వాడే నీకు ఇంకో నలుగురు కస్టమర్లు ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తుంటాం, కస్టమర్ కొనేదాకా వాడికి పొద్దున సాయంత్రం గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ మెసేజ్ చేస్తా ఉంటాం, పలకరిస్తుంటాం. ఆఫ్టర్ సేల్ మటుకు వాడు ఫోన్ చేస్తే చల్ తుమ్ముకొని నైకొని అన్నట్టు బిహేవ్ చేస్తావు. ఈ బిహేవియర్ నువ్వు ఫాలో అయితే బిజినెస్ లో మార్కెట్ లో నువ్వు ఉండలేవు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు బతకాలన్నా, నువ్వు నమ్ముకున్న కంపెనీ బతకాలన్నా, లేదా అందులో పనిచేస్తున్న వాళ్ళు బతకాలన్నా, బిఫోర్ సేల్స్ ఎట్లా బిహేవ్ చేసినావు ఆఫ్టర్ సేల్స్ కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తే నీ బిజినెస్ కి డోకా లేదు. సో ఈ వీడియో మీకు క్లారిటీ వస్తుంది. మనం చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ టైం పర్చేజ్ చేపిస్తున్నాము ఇంకంతే. రెండోసారి ఇంకా కనీసం ఎలా ఉన్నాయి ఏంటి మాట్లాడడానికి వెళ్దాం ఏం చేయం. అదేమంటే అక్కడికి వెళ్తే పెట్రోల్ ఖర్చు అయిపోద్ది, ఎలాంటి టైం పెట్టాలి, పెట్రోల్కి ఎందుకు బిజినెస్ రానప్పుడు పెట్రోల్ ఎందుకు, కాల్ చేస్తూనే మాట్లాడతాం ఎంతసేపు, కాల్స్ 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 కాల్స్తో కస్టమర్ నిలబడ్డండి. కస్టమర్ నిలబడాలంటే ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడి మనం గైడ్ చేస్తే కస్టమర్ నిలబడతాడు. అది ఒకసారి కావచ్చు 10 సార్లు అయినా సరే తిరగాల్సిందే. అక్కడ ఒక 500 పెట్రోల్ అయినా పర్లా తిరగాలి. తిరిగితేనే మీకు కస్టమర్ నిలబడతాడు. అతను మీ మీద ఒక క్రియేటివిటీ రావాలి. అరే ఇంతగా ఫాలోఅప్ చేస్తున్నాడు, ఇంతగా తిరుగుతున్నాడు మన కోసం అని చెప్పి వాడటం స్టార్ట్ చేస్తే చాలు, అతనే నిలబడతాడు ఆటోమేటిక్ గా. అది మీరు చేసే పెద్ద పెద్ద మిస్టేక్స్ అనమాట. ఇవి కనపడకుండా జరిగిపోయే మిస్టేక్స్ ఇవన్నీ. సో కస్టమర్సే కన్జ్యూమర్స్ గా క్రియేట్ చేసుకోవడంలోనే ఎక్కువ బిజినెస్ ఉంటది. ఎవడైతే సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ అండి. చూడండి ఇది మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇది వెస్టేజ్ లో మీరు పెట్టుకోవాల్సిన వెస్టేజ్ స్ట్రక్చర్ గేమ్ అండి. క్లియర్ కట్ గా చెప్తున్నా కదా, వెస్టేజ్ లో మీరు ఉండాలి, మీ కింద ఈ 6 ఉండాలి. ఇది స్ట్రక్చర్ గేమ్. ఈ గేమ్ లో మీరు గెలవాలంటే ఫైనల్ గా మీరు చేసుకోవాల్సిన స్ట్రక్చర్ ఇది. ఒక్కో లెగ్ లో కనీసం 60 మంది కస్టమర్స్ రావాలి. నేను ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్స్ గురించి మాట్లాడలేదు, ఎక్కడ లీడర్స్ గురించి మాట్లాడలేదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు బాలాజీ ప్రశాంతి నిలబడుతున్నారంటే కేవలం ఈ కస్టమర్స్. ఒక లీడర్ క్విట్ అవ్వచ్చు, ఒక 30,000 తీసుకున్న లీడర్ కూడా క్విట్ అయినా కానీ ధైర్యంగా ముందుకెళ్తున్నారంటే కారణం ఈ కస్టమర్స్. ప్రతి లెగ్ లో మాకు 60 నుంచి 100 పైన, ఒక్కో లెగ్ లో అయితే 150 మంది కస్టమర్స్ ఉన్నారు. మేము ఏం చేయలేదు, మేము కష్టపడ్డాం. ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ చాలా హార్డ్ వర్క్ చేసాం. ఇక్కడ చాలా మందికి తెలుసు అది, కొంతమందికే తెలియదు అది. ఆ కష్టం ఫలితం ఏంటంటే మాకు ఈ రోజున మేము చాలా మంది 60 పీవీలు 100 పీవీలు మేము ఇంట్లో కూర్చున్నా కానీ చాలా మంది వాళ్ళ ఇంట్లో కావాల్సిన కొనుక్కుంటా ఉన్నారు. వాళ్ళు బిజినెస్ చేయలేకపోవచ్చు కానీ వాళ్ళకి బెనిఫిట్స్ నచ్చినాయి, ఆటోమేటిక్గా కస్టమర్గా మారిపోయారు. ఇంకా మాతో పని లేదు, వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇలా మాకు ఇట్లా లెగ్స్ లో మాకు 6 లెగ్గుల్లో ఇప్పుడు 3 నుంచి 4 లెగ్గులు మాకు ఇలా స్ట్రాంగ్ అయిపోయినాయి ఆల్రెడీ. అందుకే మాకు స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది. మాకు స్టేబుల్ ఇన్కమ్ ఎందుకు వస్తుందంటే ఈ రోజుకి రోజు మేము క్రియేట్ చేసుకున్న కాదండి, ఇది ఒక 3 to 4 ఇయర్స్ మేము చేసుకున్న హార్డ్ వర్క్. దానివల్ల మాకు నిలబడిన కస్టమర్స్. ఒక లీటర్ వస్తే ఎంత మహా అయితే ఒక 2,000 పీవీ వస్తుంది అంతే, ఒక 60,000 బిజినెస్. పోయినా మాకేం ప్రాబ్లం లేదు. మాకు ఆల్రెడీ ఎల్ఓబీలు వచ్చే అంతమంది కస్టమర్స్ 3 లెగ్గుల్లో ఉన్నారు. అగ్రికల్చర్ టైంలో ఇది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కస్టమర్స్ అగ్రికల్చర్లో ఉంటారు. ఇది మీకు అర్థం కావాలి. మన టీంలో ఒకడు ఉన్నారు, బ్రాంజ్ అయిన తర్వాత క్విట్ అయిపోతాము, పీఈ పడిపోద్ది, అప్పుడు ఏం చేస్తారో చూద్దాంలే అన్నారు వాళ్ళు. చూడండి, అంటే భయపెడతారు, ఎమోషనల్ టార్చర్ చేస్తారు ఈ బిజినెస్ లో. చాలా మంది లీడర్స్ అయిన తర్వాత ఒక 20,000 30,000 తీసుకున్న తర్వాత మేమే నడుపుతున్నాం బిజినెస్ అనుకుంటున్నారు. చాలా మంది భయపెట్టాలని చూస్తున్నారు. ఇదంతా జరగని పని అండి. ఎప్పుడు మీకు 60 మంది కస్టమర్స్ ఒక్కో లెగ్లో వచ్చేస్తే ఎవరితో సంబంధం లేదు, మీకు మహారాజుని చేస్తుంది. ఈ 60 మంది కస్టమర్స్ మీకు వెస్టేజ్లో కేవలం ఆరుగురు లీడర్స్ అన్న తయారవ్వాలి, లేదంటే ఈ 60 మంది కస్టమర్స్ ఈచ్ లెగ్ లో మనం మెల్లగా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. ఇదే సింపుల్ టెక్నిక్ అండి.
60 మంది కస్టమర్స్ మీకు ఒక్కొక్క లెగ్ లో వచ్చేసారంటే ఇది టైం పడుతుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొంతమందికి ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. ఇప్పుడు చాలా మంది లీడర్స్ ఉన్నారు. షబ్బీర్ అలీ ఉన్నాడు, యూత్ ఐకాన్. ఎస్టీలో జాయిన్ అయ్యి 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాల్లో షబ్బీర్ సక్సెస్ అయ్యింది 9 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు అతనికి 14 లక్షలు 13 లక్షలు వస్తుంది నెలకి. కానీ అతను లక్ష తీసుకోవడానికి 7 సంవత్సరాలు పట్టింది ఎస్టేలో. దట్ ఈస్ ద స్ట్రక్చర్ అండి. స్ట్రక్చర్ అనేది టైం పడుతుంది. ఒక బిల్డింగ్ కట్టాలంటే మినిమం చూడండి, ఒక 20 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే అది జీవితకాలం కాదు, కొన్ని సంవత్సరాలు, 300 సంవత్సరాల పాటు ఇన్కమ్ ఇస్తుంది అది. కానీ అది కట్టడానికి మినిమం 5 to 10 years టైం పడుతుంది. ఇక్కడ కూడా అంతే, స్ట్రక్చర్ మేము ఫౌండేషన్ టైం పడుతుంది. మీకు కూడా అంతే, ఫౌండేషన్ కస్టమర్స్ క్రియేట్ చేసుకునే ఫౌండేషన్ కి టైం పడుతుంది. ఆ టైం మీకు సెట్ అయిపోయిందంటే అది 2 years పట్టచ్చు, 3 years పట్టచ్చు, 4 years పట్టచ్చు. కానీ ఫైనల్ స్ట్రక్చర్ ఇదే. మీకు ఈ స్ట్రక్చర్ క్రియేట్ అయిందంటే 1 lakh ఇన్కమ్ వచ్చేస్తుంది. అది మీరు ఎప్పుడైనా చేయాల్సిందే. వెస్టేజ్లో ఉండాలి, చేయాలి అనుకుంటే మీకు ఫైనల్ గా పిక్చర్ ఇది. ఈ స్ట్రక్చర్ మీ దగ్గర ఉండాలి. మీకు 60 మంది కస్టమర్స్ ఉన్నారా, 60 PV చేసేవాళ్ళు కానీ 100 మంది చేసేవాళ్ళు కానీ ఒక లెగ్లో 60 మంది తయారు చేసుకోవడమే మీ ఫైనల్ స్ట్రక్చర్ ఇది. మీరు ఎప్పటికైనా చేయాల్సిందే. మీరు 1 year తర్వాత చేయాల్సిందే, 10 years తర్వాతనే ఇదే చేయాల్సిందే. మరి 1 year పాటు చేసుకుంటారా, 10 years పాటు చేసుకుంటారా, అది మీ చాయిస్. అది అది మా చాయిస్. మేము ఆల్రెడీ బిల్డ్ చేసేసుకున్నాం. మేము ఆల్రెడీ ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, పండగ లేదు, మాకు పబ్బం లేదు. ఇప్పుడు ప్రశాంత్ మేడం ట్రైన్లో ఉంది, ప్లాన్ చేసుకుని ఎట్లా వస్తున్నారు. సో మేము చేసుకుంటూనే ఉన్నాం, బిజినెస్ చేస్తూనే ఉన్నాం. మాది కొంచెం ఎర్లీగా ఉంది అంతే. మీరు ఎప్పుడు చేసుకుంటారో, ఎప్పుడు నిలబెట్టుకుంటారో మీకు అప్పుడే 1 lakh వస్తుంది. అప్పుడు దాకా రాదు. వస్తుంది, తీసుకున్న వాళ్ళు చూస్తూ ఉంటారు. తీసుకున్న వాళ్ళు మీకు ఏంట్రా బాబు వాళ్ళకి వస్తున్నాయి మాకు రావట్లేదు, వాళ్ళకి వస్తున్నాయి మాకు రావట్లేదు. ఎందుకు వస్తాయి? మీ దగ్గర స్ట్రక్చర్ ఏది? ఈ స్ట్రక్చర్ ఉంటేనే మీకు వస్తుంది, లేదంటే రాదండి. చూడండి, ఎందుకు తీసుకోవాలంటే ఈ స్ట్రక్చర్ అనేది స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది. ఒక్కోసారి ఒక లెగ్ 2 లెక్కలు కొంచెం వీక్ అయినా మినిమం 60, 70, 80 ఇన్కమ్ వస్తుంది. అవి స్ట్రాంగ్ అయ్యే కొద్దీ అది ఇంకా పెరుగుతుంది. 1, 2, 3 అవుతుంది. 1 lakh అనేది స్టేబుల్ అయ్యిందంటే ఆ 1 lakh నుంచి 2 lakhs అవుతుంది, 2 lakhs నుంచి 4 lakhs అవుతుంది. ఆ 1 lakh వచ్చేంత వరకు ఇబ్బంది. ఆ స్ట్రక్చర్ వచ్చేసిందంటే మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది లైఫ్ లో. జాబ్కి వెళ్ళాలి, బాస్ చెప్పింది చేయాలి, ఇవన్నీ ఉండవు మైండ్లో. ఇంకా ఫ్రీ ఉంటుంది లైఫ్ అంతా, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. ఫైనాన్స్ ఫ్రీడమ్ వస్తుంది, టైం ఫ్రీడమ్ వస్తుంది. మన టీం పేరే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో దాన్ని ఇవ్వడం కోసమే సబ్జెక్ట్. సో ఆ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పటికైనా మీరు గీసుకోండి, ఒక పేపర్ పెట్టుకోండి. మీకు ఆ పేపర్ పెట్టుకుంటే మీకు ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు, ఎంతమంది కన్జ్యూమర్స్ వస్తున్నారు క్రియేట్ చేసుకోండి. నెలకు ఒకళ్ళని, ఇద్దరిని, ముగ్గురిని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. తీసుకోండి, చేసుకోండి క్లారిటీగా. మీ బిజినెస్ కి మీరే మీరే ప్లానింగ్ ఇవ్వకపోతే ఎవడిస్తాడు చెప్పండి? ఎవడు బిజినెస్ కి రేపు పొద్దున 1 lakh ఇన్కమ్ అనేది మీ పాకెట్ లోకి వస్తుంది, మా పాకెట్ లో కాదు కదా. ఇది అర్థం కావాలి మీకు. చూడండి, సింపుల్ గా 60 మంది 6 లెగ్గులు వస్తే ఈ 360 టీమేనండి. ఈ 360 టీం తయారు చేసుకోవటమే. మీకు లక్షల లక్షల టీం అవసరం లేదు. కరెక్ట్ గా 360 కస్టమర్స్, కన్జ్యూమర్స్ తయారు చేసుకుంటే చాలు. ఒక్కో లెగ్ లో ఈ 60 మందిలో ఒక 4 లీడర్స్ తయారు చేసుకున్నారంటే, కేవలం ఎంతమందిని? 4 లీడర్స్. ఒక్కో లెగ్ లో 4 లీడర్స్ వచ్చారంటే మీకు ఇంకా ఇంకా అసలు లైఫ్ లాంగ్ అది 3 తరాలు ఇన్కమ్ వచ్చేసినట్టే. ఇంకా ఇది మీకు అర్థం కావాలి. 60 మందిలో కేవలం 4 లేదా ఒక 5 లీడర్స్ తయారయ్యారా, మీలాంటి ఒక డ్రీమ్ తోటి వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటున్నారా, ఇంకా అన్లిమిటెడ్ ఇన్కమ్స్. ఇంకా అది 2 కాదు, 4 కాదు, 5 కాదు, 10 కాదు, 20 లక్షలైనా ఆశ్చర్యపడదు అసలు. ముందు మీకు రావాలంటే ముందు మీ దగ్గర ఉన్న కన్జ్యూమర్స్ అంతమంది ఉండాలి. ఒక్కొక్క లెగ్లో 60 మంది. ఇది మీకు అర్థం కావాలి. చూడండి, 360 మంది 100 PV చేస్తే 36,000 PV వస్తుంది. 36,000 PV అంటే 18తో మీకు క్యాలిక్యులేషన్ అర్థం కాకపోయినా పర్లేదు, కానీ మ్యాజిక్ చూడండి, మ్యాజిక్ అర్థం చేసుకోండి చాలు. సో 18 పెట్టి బిజినెస్ వాల్యూమ్ చేస్తే 6,48,000 బిజినెస్ వాల్యూమ్. దానికి 5% క్యాలిక్యులేషన్ చేస్తే 32,400 బిజినెస్ పాయింట్స్ వస్తాయి. దానికి 1.20 డైరెక్టర్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, పాయింట్ వాల్యూ అంతా కలుపుకుంటే 1.92. చూడండి, డైరెక్టర్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్
అంటే క్రౌన్ డైరెక్టర్ అయితే మొత్తం ఈ 4 ఇన్కమ్స్ వస్తే కేవలం ఆ 4 ఇన్కమ్సే 62,000 వస్తుంది. సో ఫైనల్ గా లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఇది పెద్దన్న టైప్, మన వెస్టేజ్ లోనే పెద్దన్న ఇది. ఎల్ఓబి ప్రతి లీడర్ కలగనాలి. ఎల్ఓబి ఎలా తీసుకోవాలి, ఎల్ఓబి ఎలా తీసుకోవాలి. తపస్సు చేసినట్టుగా చేయాలి. ఎల్ఓబి అంటేనే తపస్సు. నీలో ఉన్న లీడర్ని బయట తీసుకొచ్చేది ఎల్ఓబి. అది క్రియేట్ చేసుకోవాలా. అది క్రియేట్ చేసుకుంటే మ్యాజిక్ చూడండి. 36,000 పీవీ గాను -5 కంపెనీ తీసేసుకుంటే 30,375 పీవీ వస్తుంది. దాన్ని 18తో క్యాలిక్యులేట్ చేస్తే 5,46,000. 5,46,000 ఇంటూ 5% తీసేస్తే 27,300 ఎల్ఓబి పాయింట్స్ వస్తాయి. దానికి 2.50 పాయింట్ వేలతో యాడ్ చేసుకుంటే 68,343 రూపీస్ ఓన్లీ ఎల్ఓబి ఇన్కమ్. ఎల్ఓబి ఇన్కమే 68,343. ఇంకా హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ అన్ని కలుపుకుంటే 62,000. చూడండి, 4 రకాల ఇన్కమ్ కలుపుకుంటే 62, ఒక్క ఎల్ఓబి 68,000. చూడండి, అందుకే ఎల్ఓబి అనేది కలగనాలి. దీనికోసం తపస్సు చేయాలి. ఎల్ఓబి తీసుకోవాలని తపస్సు చేయాలి. మనకి అసలు ఇంకా అసలేదు. సో టోటల్ ఇన్కమ్ చూడండి, ఎవ్రీ మంత్ మీకు స్టేబుల్ గా వస్తుంది. ఓన్లీ నేను డిస్ట్రిబ్యూటర్స్ గురించి మాట్లాడలేదు, లీడర్స్ గురించి ఓన్లీ కన్జ్యూమర్స్ క్రియేట్ చేసుకుంటే, ఒక్కో లెగ్ లో 60 మంది కన్జ్యూమర్స్ క్రియేట్ చేసుకుంటేనే టోటల్ గా ఇన్కమ్, డైరెక్టర్ బోనస్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్, ఎల్ఓబి మొత్తం కలుపుకుంటే 1,30,000 వస్తుంది. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్ అండ్ కన్సిస్టెన్సీ. చూడండి, కన్సిస్టెన్సీ వాల్యూ ఇది మీకు 14కే వచ్చేస్తుంది. ఎంత 14 కల్లా క్రియేట్ అయిపోద్ది. మనం 31 కూడా ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లా, ఎలా తీసుకోవాలో అర్థం కావట్లా. మేము 14కే క్లోజ్ చేస్తాం మా బిజినెస్ అయితే. సార్ ఏం సార్ మీరు ల్యాప్టాప్ లో పెట్టుకుని ఏదైనా చెప్తారు సార్, ఇదంతా జరిగే పనేనా? ఇప్పటికే మైండ్ లో ఇంకా నెగిటివ్ స్టార్ట్ అయిపోతాయి. దాంట్లోనే పాజిటివ్ కంటే నెగిటివ్ తీసుకోవడం ఎక్కువైపోద్ది మనకి. మీకేం సార్ ల్యాప్టాప్ లో పెట్టారు, ఒక స్లైడ్ తయారు చేశారు, చెప్పేశారు, అయిపోయింది. ఇదంతా సాధ్యమేనా? ముందే అసలు అవును, సాధ్యం కాదు ఇది. బీ రెడీ టు ఫేస్ ఛాలెంజెస్. అవన్నీ తీసుకోవాలంటే ఫేస్ చేయాల్సిందే. ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. చేసాం, ఇవన్నీ చేసిన వాళ్ళే తీసుకున్నారు 1 lakh. అక్కడ మీరు స్టేజ్ మీద 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs తీసుకున్న వాళ్ళందరూ చూస్తున్నారంటే వాళ్ళందరూ ఇవన్నీ ఫేస్ చేసుకుని ముందుకు వచ్చిన వాళ్ళే. ఇందులో ఒక్కటి మీరు ఫేస్ చేయకపోయినా మీకు ఆ 1 lakh రాదు. సింపుల్. దీంట్లో పీపుల్ సేస్ నో, జనాలు నో చెప్తారు, నవ్వాలి. నో చెప్తే ఏం చేయాలి? నవ్వాలి. నవ్వి ఫాలోఅప్ చేసుకోండి, కన్జ్యూమర్గా క్రియేట్ చేసుకోండి. సింపుల్. నో చెప్తారు అంతే, అందుకంటే ఏం చెప్పరు. కొడతారా? చెంపొంటి కొడతారా లేదా ఒంగోబెట్టి కొడతారా? నో చెప్తారు, వద్దని చెప్తారు. ఓకే, 4 సార్లు వద్దని చెప్తారు, 5 సార్లు వద్దని చెప్తారు, 10 సార్లు వద్దని చెప్తారు. 11వ సారి అయినా రియలైజ్ అవ్వాల్సిందే. 10వ సారి అయినా రియలైజ్ అవుతారు. అది మనం పెట్టే ఎఫర్ట్ లో ఉంటుంది, అంతే. సింపుల్. క్విట్ అవ్వడం ఎంతసేపు పట్టదు, జస్ట్ 1 సెకండ్ అండి. ఐ ఆమ్ క్విట్, 1 సెకండ్. ఎంతసేపు అది? ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు కాబట్టి 4 నో చెప్పంగానే, 5 నో చెప్పంగానే, 10 మంది నో చెప్పంగానే క్విట్. సింపుల్. ఒక్కసారి క్విట్ చెప్పడం అలవాటు అయితే ప్రతి విషయంలో మనం క్విట్ అవుతారు. మీ ఫ్యామిలీకి హెల్త్ ఇవ్వాలన్నా క్విట్ అవుతారు, మీ ఫ్యామిలీకి మంచి లగ్జరీ ఇవ్వాలన్నా క్విట్ అవుతారు, మీ పిల్లల భవిష్యత్తు కూడా మీరు క్విట్ అవుతారు. అన్నిటికీ క్విట్టే. ఒక్కసారి క్విట్ అనేది వచ్చిందా లైఫ్ లో, మీకు అన్నిటికీ క్విట్లే వస్తాయి. మీ పిల్లలు ఏది అడిగినా లేదంటారు, ఏది వచ్చినా వద్దంటారు. అవన్నీ క్విట్లే, మీకు తెలియదు అంతే. మీరు క్విట్ అవుతున్నారు, అవన్నీ ఇవ్వలేక క్విట్ అవుతున్నారు. పీపుల్ లాఫ్ ఎట్ యూ. నిన్ను చూసిన వీడికి మైండ్ పోయిందిరా, పిచ్చి ఎక్కిందిరా, వీడికి వెస్టేజ్ పిచ్చి పట్టిందిరా. ఈ మాటలను వినాలండి. మీకు పిచ్చి పట్టింది అని మీరు మాట విన్నారంటే మీరు పర్ఫెక్ట్ వేలో ఉన్నట్టు. పీ- మీ చుట్టూతో ఉన్న వాళ్ళు మీకు పిచ్చి పట్టింది అని అనుకోవాలి. అలా అనుకున్నప్పుడే మీరు కరెక్ట్ వేలో ఉన్నట్టు.
ఇది నిజం. అందరికి పిచ్చి పట్టిన వాళ్ళు మాత్రమే ఇక్కడ లక్షలు తీసుకుంటున్నారు. పిచ్చి పట్టిన వాళ్ళకి ఏం లేదు. ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. చాలా మంది జనాలు క్లాసులు బీగుతారు. ఇవన్నీ నీకు అవసరమా? నువ్వు అవుతావా? నీ వల్ల అవుతుందా? చాలా మంది క్లాసులు బీగుతారు. అవన్నీ మీకు ఈ చెబితేనాలో ఆ చెబితే వదిలేయాలి. నవ్వుకోవాలి. అరే ఈడేంట్రా, ఈడికి ఏం తెలుసు అని నవ్వుకోవాలి మీరు అంతే. పీపుల్ టెల్స్ యూ క్రేజీ, ఏంటి పిచ్చోళ్ళగా చేస్తున్నాం, ఇవన్నీ వినాల్సిందే, ఇవన్నీ మీరు పడాల్సిందే, ఇవన్నీ మేము పడ్డాం ఆల్రెడీ. ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, తప్పదు. ఎందుకంటే స్టార్టింగ్ లో మనకు 100, 200, 300, 500 ఇవే ఉంటాయి. కానీ తప్పదు, కొన్ని అవసరాలు ఉంటాయి ఇంట్లో, అవి అవ్వవు. వీటి కోసం కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవాలి, అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఇవన్నీ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ వస్తాయి, ఫేస్ చేయాల్సిందే. ఖాళీ జేబే కదా అసలైన లైఫ్ అంటే నేర్పేది ఏంటి? ఖాళీ జేబే. ఆ ఖాళీ జేబు రావాలి, వస్తేనే మీకు ఆ ఫైనాన్షియల్ చేంజెస్ ఫేస్ అయితేనే రియాలిటీలు బయటపడతాయి. మన ఫ్యామిలీలోనే నెగిటివ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అమ్మా నాన్న ఒప్పుకోరు, భార్య పిల్లలు ఒప్పుకోరు, అందరూ ఒప్పుకోరు. 4 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఫ్రెండ్స్ అయితే కలవరు, ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయరు, బ్లాక్ లో పెడతారు. ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే, ఇవన్నీ నెగిటివ్సే, ఇవన్నీ వస్తాయి. లంచ్ టైం ఉండదు, టిఫిన్ టైం ఉండదు, డిన్నర్ టైం ఉండదు. లంచ్ చేసే టైంలోనేమో టిఫిన్ చేస్తాము, టిఫిన్ చేసే టైంలోనేమో ఏముండదు. ఇంకా డిన్నర్ అయితే అసలు లంచ్ డిన్నర్ టైమే అవుతుంది ఒక్కోసారి. నిద్రలు ఉండవు, నిద్ర లేని రాత్రులు జర్నీలు చేయాలి. ఇవన్నీ ఫేస్ చేయాలి. మీరు ఫేస్ చేశారా? ప్రశాంతి మేడం ఇప్పుడు ట్రైన్లో ఉంది. తను 6:30 ట్రైన్ ఎక్కింది. వచ్చేటప్పుడు 2 o'clock అవుతుంది. 2 o'clock వచ్చి డిన్నర్ చేయాలి. అంటే లంచ్ ఎప్పుడు డిన్నర్ చేయాల్సింది? ఏ టైంలో చేయాల్సింది డిన్నర్? ఏ టైంలో చేస్తున్నట్టు? అవి మీరు ఫేస్ చేశారా? ఫేస్ చేస్తున్నారా? ఆలోచించుకోండి. కంఫర్ట్ జోన్ లో ఉంటే ఇవన్నీ ఎప్పటికైనా, ఇప్పుడు నేను చెప్పిన స్ట్రక్చర్ అయితే రావాల్సిందే. 1 lakh కావాలంటే అవన్నీ చేయాల్సిందే. అవి మీరు ఫేస్ చేస్తున్నారా? ఇవన్నీ మీరు ఫేస్ చేస్తుంటే ఇందులో ఏది ఫేస్ చేయకపోయినా మీరు లేనట్టే. యూనిట్ టు స్లీప్ ఇన్ స్టేషన్స్ లో పడుకోవాల్సి వస్తుంది. బస్సులు అయిపోతాయి, బస్సులు టైం అయిపోతాయి, ట్రైన్లు ఉండవు. అర్ధరాత్రి ఒక్కోసారి ట్రైన్లోనే, రైల్వే స్టేషన్లోనే పడుకోవాల్సి వస్తుంది. నిజంగా మేము ఫేస్ చేసాం. నవంబర్లో తుఫాన్ టైంలో అర్ధరాత్రి 1:30కి తెనాలి స్టేషన్లో దిగితే తెనాలి స్టేషన్లో మార్నింగ్ 7 వరకు చలిగాలుల్లో అట్లాగే కూర్చుని ఉన్నాం. నిద్ర లేవు ఆ రోజు. అలా నిద్ర లేని రాత్రి మీరు ఎన్ని గడుపుతున్నారు తీసుకోవాలంటే? అన్సాటిస్ఫైడ్ రిజల్ట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇస్తాము, రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ రాకపోయినా క్విట్ అయిపోవటమే. వాళ్ళు ఎలా వాడారో తెలియదు, ఎందుకు రిజల్ట్ రాలేదని మీరు ఫాలో అప్ ఉండదు, అప్లయింగ్ చెప్పరు. సరే, సప్లిమెంట్స్ మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేసేయండి. ఆ కేటరింగ్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఎన్ని కేటరింగ్ పక్కన పెట్టట్లా? కొంతమంది చేస్తేనేమో ఓన్లీ హోమ్ కేర్ చేస్తున్నారు. అలాగే చేసుకోండి, హోమ్ కేర్లోనే చేసుకోండి, కన్జ్యూమర్స్ క్రియేట్ చేసుకోండి. సప్లిమెంట్స్ మీకు రిజల్ట్స్ రాకపోతే పక్కన పడేసేయండి. బిజినెస్ పక్కన పడేసుకోవడం కాదు. ఆల్రెడీ చాలా మంది అగ్రికల్చర్ పక్కన పడేశారు, చాలా మంది బ్యూటీ కేర్ పక్కన పడేశారు. అలాగే సప్లిమెంట్స్ కూడా పక్కన పడేయండి. అగ్రికల్చర్ రిజల్ట్ రాకపోతే అగ్రికల్చర్ పక్కన పడేయండి. మీకు వచ్చిన రిజల్ట్స్ తోటి మీరు ముందుకెళ్ళండి. అంతేగాని వెస్టేజ్ని పక్కన పడేసుకుంటారా రిజల్ట్స్ రాలేదని? రిజల్ట్స్ రాకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అవి మీకు యాక్టివ్ అప్లయన్స్ డిస్కస్ చేస్తే మీకు అర్థమవుతుంది. నాలెడ్జ్ లేకపోతే మీరు పర్సనల్గా తీసేసుకుంటారు. వెస్టేజ్ వల్ల రిజల్ట్స్ రాలా, వెస్టేజ్ వల్ల రిజల్ట్స్ రాలా. వెస్టేజ్ వల్ల రిజల్ట్స్ రావండి. ఎవరు చెప్పారు వెస్టేజ్ వల్ల రిజల్ట్స్ వస్తాయని? ముందు అది క్లారిటీ తెచ్చుకోండి. రిజల్ట్స్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి, అవి మీరు ముందు తెలుసుకోవాలి. అవి మీరు ముందు తెలుసుకుంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ రావు. ఇవన్నీ మీరు ఫేస్ చేయాల్సిందే. నేను జాయిన్ అయిన కొత్తలో నాకు అసలు అగ్రికల్చర్ అంటే తెలియదు. నాకు అగ్రికల్చర్ అంటే తెలియక ఒక చౌడు భూమికి అగ్రికల్చర్లో అగ్రియేటివిటీ ఇచ్చేసామండి. నారు పెట్టారు. నారు పెట్టిన తర్వాత గ్రాన్యువల్స్ తో పాటుగా అగ్రియేటివిటీ ఇచ్చేసాము. చౌడు భూమి అవడం వల్ల ఆ పొలం మొత్తం మాడిపోయింది, నాశనం అయిపోయింది. నాకు నాలెడ్జ్ లేదు అప్పుడు. చౌడు పొలంకి అగ్రియేటివిటీ ఇవ్వకూడదని తెలియదు, ఇచ్చేసాము. పొలం అంతా పాడైపోయింది. ఫేస్ చేసాము రిజల్ట్. తెలుసుకున్నాము అంటే, ఆహా, చౌడు భూముల్లో అగ్రిగేటెడ్ ఇవ్వకూడదు, అంతే.
దానికి నెగిటివ్ ఏముంది, అక్కడ ఒక ఫెయిల్యూర్ అనేది ఒక ఎక్స్పెక్ట్ ఒక 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 రిజల్ట్ అనమాట నాకు లైఫ్ లో. ఇంకోసారి ఎప్పుడు చోటు పొలమో కాదు చూసుకుని ఇవ్వు అంతే అగ్రేడ్. అలా అని చెప్పి ఎస్టేజ్ క్విట్ అయిపోయామా. ఆ పొలం వేసిన వ్యక్తి కూడా అతను కూడా ఇంకో దేని వల్ల అయిందిలే, పొలం వల్ల అగ్రేడ్ వల్ల అనుకోవాలి. అతను కూడా ఏమోనండి పోయింది అనుకున్నాడు అంతే. కొన్ని తిరుగుతాయి, కొన్ని కొత్తలో మన అప్లయన్స్ కూడా తెలియకపోవడం వల్ల అవి మనం చేస్తాము. అవి అక్కడ కొన్ని రిజల్ట్స్ మనకు సాటిస్ఫై అవ్వవు, కానీ మనం దాన్ని ఒక పాజిటివ్ గా తీసుకోవాలి, దాన్ని ఇంకో చోట జరగకుండా చూసుకోవాలి అంతే. అంతేగాని అది వెస్టేజ్ ప్రాబ్లం కాదండి. రిజల్ట్స్ రావట్లేదంటే ఏదో చేంజ్ చేయాల్సి వస్తుంది ప్రొడక్ట్, లేదంటే వాళ్ళకి ఇంకా ఏదో సివియర్ ప్రాబ్లం ఉంటుంది. అవన్నీ ఉంటాయి, వాళ్ళు సరిగ్గా వాడకపోయి ఉండొచ్చు, టైం టు టైం వేసుకుని ఉండకపోవచ్చు, ఇవన్నీ చాలా ఉంటాయి. సో రిజల్ట్స్ రానంత మాత్రాన క్విట్ అవ్వాల్సిన అవసరమే లేదు, ఇది మీకు అర్థం కావాలి. చూడండి, యూ విల్ గెట్ హర్టెడ్ బై యువర్ లవ్డ్ వన్స్. అదే చెప్పే కదా, మీ ఇంట్లో వాళ్ళతోనే మీరు హర్ట్ అవ్వాల్సి వస్తుంది బిజినెస్ లో. టీమ్ కమ్స్ అండ్ టీమ్ గోస్. చాలా మంది వస్తారు పోతా ఉంటారు, వస్తూ ఉంటారు పోతా ఉంటారు, వస్తూ ఉంటారు పోతా ఉంటారు. అదే చెప్పే కదా, మన టీంలోనే ఒక బ్రాండెడ్ ఇట్లా బెదిరించారని, నేను క్విట్ అయితే 2000 పీవీ పోయిద్ది, అప్పుడు చెక్కులు పడిపోతాయి అని చెప్పి. అనవసరం థింకింగ్స్ అనమాట ఇవి. అరే 2000 పీవీ పోయిద్ది, కానీ నీకు వచ్చి ఇన్కమ్ పోతుందే, అది నువ్వు అర్థం చేసుకోకుండా అప్లైన్ తగ్గిపోద్ది. అప్పుడేం చేస్తారు, ఇప్పుడేం చేస్తారంటే అప్లైన్ నీలాంటి వాళ్ళు 100 మందిని తయారు చేసుకుంటాడు. నిన్ను తయారు చేసింది ఆయనే కదా, నువ్వు కాకపోతే ఇంకో 100 మందిని తయారు చేసుకుంటాడు. నువ్వు బెదిరిస్తే అతనికి అర్థమవుతుంది, ఓకే ఇతను క్లారిటీ అర్థమవుతుంది, ఓహో ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఈ బిజినెస్ పనికిరారు అని చెప్పి పక్కన పెట్టేస్తాడు అంతే. ఇంకా వస్తుంది, టీం పోతుంది. చాలా మంది తెలుసు, ఇది అందరూ జరిగిన విషయం. టీం పోయిన వాళ్ళు అంటే ఎవరు లేరండి. పోయినా నిలబడ్డ వాళ్ళు ఈరోజు ఇన్కమ్ తీసుకుంటున్నారు, పోయిన వాళ్ళు జీరోలోనే ఉన్నారు. అడగండి, అందరిని అడగండి, రవి సార్ని అడగండి, ఎంతమంది టీం సొంత అన్నదమ్ములే క్విట్ అయిపోయారు. రవి సార్ టీంలో వాళ్ళు 25,000 30,000 తీసుకున్నారు స్టేజ్ లో, క్విట్ అయిపోయారు. వాళ్ళు క్విట్టారని చెప్పి మేము ఎక్కడ క్విట్ అవ్వలేదు, మేము తీసుకోకుండా లేం కదా, తీసుకుంటున్నాం కదా. ఒకళ్ళు క్విట్ అయితే వాళ్ళంటే వాళ్ళు తయారు చేసుకుంటామండి, ఇంకో 6 నెలలు టైం పట్టింది మహా అయితే, అందుకంటే ఏముంది. ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ అప్లైన్ నుంచి సపోర్ట్ దొరకకపోవచ్చు, ఒక్కోసారి మనం రమ్మంటే రాకపోవచ్చు, మనకు సరైన టైం రెస్పాండ్ అవ్వకపోవచ్చు, సరైన టైం ఫోన్ తీయకపోవచ్చు. అప్పుడే కదా మీలో ఉన్న మైనస్లు ఏంటో మీకు అర్థమయ్యేది. మీ అప్లైన్ ఫోన్ తీయకపోయినప్పుడే, మీకు మీ అప్లైన్ చెప్పనప్పుడే మీలో ఉన్న నెగిటివ్స్ మీకు అర్థమవుతాయి. అంటే నాకు ఇది తెలియట్లేదు, నేను నేర్చుకోవాలి, నేను డిపెండ్ అవ్వకూడదు, నేను ఈ విషయం మీద డిపెండ్ అవ్వడం వలన ఈరోజు నేనే సఫర్ అవుతున్నాను. ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే. అప్పుడు మీ అంతా మీరు తయారవుతారు, ఆ పాయింట్ గురించి మీరే తెలుసుకుంటారు, ఇంకోసారి ఆ పాయింట్ వచ్చినప్పుడు మీరే చెప్పగలుగుతారు. అప్ల మీద కోపంతో మీరు ఆగిపోతే మీకే కదా చెక్ ఆగిపోయేది, మీ ఇంట్లోకే కదా చెక్ ఆగిపోయేది, ఆయన చెక్ ఆగిద్దా. ఇవన్నీ అర్థం చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కంపల్సరీ బిజినెస్ లో ఉంటాయి. ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ సపోర్ట్. చాలా మందికి అసలు వెస్టేజ్ లో నిజంగా చెప్తాను, ఓన్లీ మోటివేషన్ చేస్తున్నారండి, సబ్జెక్ట్ ఇవ్వట్లేదు అసలు. మోటివేషన్ తో నిలవాలని చూస్తున్నారు. మోటివేషన్ పనిచేసేది ఎంతసేపు అంటే నిద్ర పట్టేంత వరకు మోటివేషన్ ఉంటుంది, నిద్ర పోయి లేచిన తర్వాత మోటివేషన్ ఉండదు. మోటివేషన్ పనికి రాదు, నాలెడ్జ్ మాత్రమే స్టాండర్డ్ గా ఇన్కమ్ ఇప్పిస్తుంది. మోటివేషన్ అనేది తాత్కాలికం. ఒక వ్యక్తి బిజినెస్ లో రావడానికి మోటివేషన్ సరిపోద్ది, కానీ మోటివేషన్ అయిన వ్యక్తి బిజినెస్ లో చేయాలంటే నాలెడ్జ్ కావాలి. మోటివేషన్ ఎల్లకాలం పనిచేయదు, ట్రైనింగ్ సపోర్ట్ ఉండాలి. ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ సపోర్ట్స్. మాకు అప్పుడు జూమ్ మీటింగ్స్ కూడా లేవు, ఏమి లేవు. మేము అసలు చాలా తక్కువ ట్రైనింగ్స్ కూడా మాకు చాలా తక్కువ ఉండేవి. సబ్జెక్ట్ మా అందరం మేము ఓన్ గా నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ పెరుగుతూనే ఉంటాయి, సంవత్సరం అయ్యేది ఫ్యామిలీ రెస్పాన్స్ పెరుగుతూ ఉంటాయి, ఇన్కమ్ మాత్రం పెరగదు. చూడండి, ఎస్ఆర్కే కానీ, అంటే షారుఖ్ ఖాన్ కానీ, రజనీకాంత్ కానీ, వీళ్ళంతా చూడండి, వీళ్ళంతా తామసాలు పెడిసిన ఒక నైట్ లోనే బల్బు కనిపెట్టేశాడా? లేదే. ఆయన 9,990 సార్లు ఫెయిల్ అయిన తర్వాత 10,000 సార్లు కనిపెట్టాడు ఆయన. షారుఖ్ ఖాన్, రజనీకాంత్ వీళ్ళంతా రాగానే సూపర్ స్టార్లు అయిపోయారా? వాళ్ళు ప్లాట్ఫామ్ మీద పడుకున్నారు, అన్ని చేశారు, వాళ్ళంతా ఫేస్ చేసిన వాళ్ళే. ఒక 10 20 30 ఏళ్ళు నిలబడిన తర్వాతే వాళ్ళు అయ్యారు సూపర్ స్టార్లు. ఇవన్నీ మీరు కూడా ఫేస్ చేయాల్సిందే. వీటిల్లో చూడండి, ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అందరూ ఫేస్ చేయాల్సిందే. ఇవన్నీ ఫేస్ చేస్తేనే చూడండి, ఆల్ ఫేసింగ్ దీస్ ఫెయిల్యూర్స్, ఇవైతే అన్ని ఫెయిల్ అయిన తర్వాతే
లాట్ ఆఫ్ స్ట్రగుల్ అయిన తర్వాత ఒక 1000 మీటింగ్స్ అటెండ్ అయితే అప్పుడు ఏ హ్యూజ్ పెయిన్ మీకు వచ్చిన తర్వాత అచీవ్మెంట్ వస్తుంది. ఇదంతా జరగాల. సో జరిగితే ఎలా ఉంటుందో తెలుసా? చూడండి ఎలా ఉంటుందో. ఇలా ఉంటది, 1000 మందిలో మీరు స్పీకర్గా తయారవుతారు, మీరు మాట్లాడగలుగుతారు. 1000 మంది ఉన్నా మాట్లాడగలుగుతారు, మీ మాటలు వింటారు. ఈ స్థాయికి మీరు రావాలంటే మీలో ఎంత పరివర్తన రావాలి, ఎంత చేంజ్ రావాలి, ఎంత మారాలి, ఇవన్నీ మీలో వచ్చిన రోజునే మీకు 1 lakh వస్తుంది. అర్హత అదే చెప్పేది, బ్రాంజ్ లో ఉండే అర్హత సిల్వర్ పనిచేయదు, సిల్వర్ లో ఉండే అర్హత స్టార్ లో పనిచేయదు. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉంటేనే ఇదంతా పాసిబిలిటీ అవుతుంది. మీ లైఫ్ అలా ఉంటుంది. సో ఫైనల్ గా ఎవ్రీథింగ్ యూ నీడ్ ఓన్లీ వన్ థింగ్. ఇవన్నీ జరగాలంటే ఓన్లీ వన్ థింగ్ మీలో ఉండాలి, పేషెన్స్, ఓపిక ఉండాలి. ఇదంతా ఇప్పుడు ఒక నైట్ లో జరిగిపోయేది కాదు. గౌతమ్ వాలే గారు వెస్టేజ్ నిలబడడానికి ఒక నైట్ లో అయిపోయిందా? ఆయన 21 సంవత్సరాల పాటు నిలబెట్టాడు. అదంతా పేషెన్స్, ఓపికతో వచ్చింది అది. ఎన్నో ప్రాబ్లమ్స్. 2019లో మేము జాయిన్ అయినప్పుడు ఇన్ని స్టోర్లు లేవు, ఇన్ని ప్రొడక్ట్స్ లేవు. కొరియర్ పెడితే 10 రోజుల తర్వాత కూడా వచ్చేది కాదు, డ్యామేజ్ అయ్యి వచ్చేది, దానికి రెస్పాన్సిబిలిటీ లేదు. ఎన్నో ఫేస్ చేసాం మేమే. ఇప్పుడు నియర్లీ ఒక 10 కిలోమీటర్ సర్కిల్లో కంపల్సరీగా స్టోర్ వచ్చేసింది. ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. పాత ప్రాబ్లమ్స్ లో చాలా వరకు సాల్వ్ అయిపోయినాయి. ఇవన్నీ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న టీంకి మాత్రమే తెలుసు. ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ వచ్చిన టీంకి ఇవన్నీ తెలియవు. అంత అంత ఈజీ అవుతుంది బిజినెస్ ఉన్న కొద్దీ, చాలా ఈజీ అయిపోతుంది. జూమ్ మీటింగ్స్ కూడా 2021 కరోనా తర్వాత వచ్చినాయి జూమ్ మీటింగ్స్ కూడా. అంతకుముందు ఇవేం లేవు. కానీ మేము నిలబడ్డామే. నేను జూమ్ మీటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి నేను డైమండ్ స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నా. ఏ రాలేదా? బిజినెస్ రాలేదా? అప్పుడు ఇన్ని స్టోర్స్ లేవు, ఇన్ని ప్రొడక్ట్స్ లేవు, ఇంత నాలెడ్జ్ లేదు. అందినప్పుడే తీసుకున్నాము, వచ్చే దాంట్లో తీసుకున్నాము. కానీ ఇప్పుడు ఇన్ని ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని బూట్ క్యాంప్స్ అటెండ్ అవుతున్నారు, ఇన్ని ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నారు, ఇన్ని వీక్లీ మీటింగ్ చేస్తున్నారు. అయినా కానీ ఎక్కడో కానీ మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. అంటే పేషెన్స్ తో చేయట్లా, మనం ఏదో చేసుకుంటూ వెళ్తున్నాం, అంతేగాని పేషెన్స్ తో ఉండండి. కంపల్సరీగా నిలబడండి, నేర్చుకోండి, లెర్నింగ్ చేయాలి. మీకు ఇన్కమ్ రావట్లేదంటే మీరు ఇంకా లెర్న్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. లెర్నింగ్ అవ్వకపోతే ఎర్నింగ్ రాదు. ఆ లెర్నింగ్ అనేది కూడా ఒక్క పూటతో అయ్యేది కాదు. నిలబడి ప్రతి నెల ప్రతి వారం నేర్చుకుంటూ వెళ్తే, ఓపికతో నిలబడి నేర్చుకుంటూ వెళ్తూ ఉంటే మీరు అనుకున్న ఫైనల్ స్టేజ్ వస్తుంది. సో ఫైనల్ వీడియో అండి, చూడండి. Ach, ich denke,
ధన్యవాదాలు. సో నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అండి. అంటే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ నెవర్ క్విట్ అవ్వకూడదు. క్విట్ అవ్వకుండా, నెవర్ గివ్ అవ్వకుండా నిలబడగలిగితే కనుక, ఎవరైతే అలా నిలబడ్డామో అలాంటి వాళ్ళం మాత్రం ఎస్టీలో సక్సెస్ అవుతున్నాము. సో మీరు ముందు నిలబడండి. మీరు నిలబడిన తర్వాత మీ కింద ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాము. అప్పుడు దాకా కూడా ఓన్లీ 12% నుంచి 16% అబవ్ మాత్రమే ట్రైనింగ్ చేద్దాము. ఎందుకంటే మీరు నిలబడకుండా, మీరు నేర్చుకోకుండా మీ కింద వాళ్ళకి మీరు నేర్పలేరు, ఫాలో అప్ చేయలేరు, మీకు తెలియాలి. అందుకోసమే ఓన్లీ 60% అబవ్ మాత్రమే ఈ ట్రైనింగ్ చేస్తుంది జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థమైనట్టు అనుకుంటున్నాను. చాలా డౌట్స్ క్లియర్ అయ్యే ఉంటాయి అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఒక 5 minutes అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీకు ఉన్న డౌట్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో ఎవరైనా మాట్లాడంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ ఇస్తాను కావాలంటే. మీకు మోర్ లో రేజ్ రియాక్ట్ లో ఉంటుంది చూడండి. రియాక్ట్ లో మీకు రేజ్ హ్యాండ్ ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్, గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి ఈరోజు చెప్పిన సెషన్లో సార్ మామూలుగా అంటే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా ఎడ్డింగ్ లోనే ఉంది సార్. అంటే లర్నింగ్ ఉంటేనే మనకు ఎర్నింగ్. అంటే ఎవరైనా కానీ ఇందులో ఎర్నింగ్ చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ లర్నింగ్ అనేది ఇంపార్టెంట్. నేర్చుకుంటేనే నేర్పగలుగుతాం. నేర్పగలిగినప్పుడే మనకు ఆల్రెడీ ఇన్కమ్ వస్తుంది. మనకి ఇన్కమ్ వస్తుందంటే ఆటోమేటిక్గా మన కింద డౌన్ లైన్లో వాళ్ళకు కూడా ఇన్కమ్ ఇప్పించగలుగుతాం. ఇక్కడ మనం నేర్చుకోకుండా కింద ఉన్న వాళ్ళకి మనం ఏమీ నేర్పలేం, ఏం చేయాలన్నా చేయలేం. అందుకొరకనే దీంట్లోకి మనం వెస్టేజ్లోకి వచ్చేటప్పుడు ఎవరైతే జీరో అనుకొని స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తారో, అంటే ఎవ్రీ పాయింట్ మన దానిలో ఉన్న సిస్టమ్ ఏంటి, 7 స్టెప్స్ ఏంటి, 7 మిస్టేక్స్ ఏంటి, తర్వాత మన ఏమేమి ఉంటున్నాయి ఇందులో, అంటే దీనిలో ఫాలో అవ్వాల్సిన ఏంటి, కన్సిస్టెన్సీ అంటే ఏంటి, అందులో 100 PV ఎలా చేయాలి,
ఎలా చేయించాలి, దాన్ని 100 నుంచి మళ్ళీ 300 400 పీవీకి మనం ఎలా మార్చుకోవాలి, ఈ సిస్టమ్ అంతా మనం నేర్చుకుంటేనే నేర్పగలుగుతాం. అంటే దాదాపుగా మనం నేర్చుకోవడానికి అంటే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్‌ని బట్టి 1 ఇయర్ పట్టొచ్చు, ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు. అయితే మన సిస్టమ్ ప్రకారం ఏందంటే 1 ఇయర్ లెర్నింగ్ ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ఇయర్ నుంచే ఎర్నింగ్ అవుతుందని చెప్తుంటారు. అది కరెక్ట్‌గా ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తేనే 1 ఇయర్ అవుతుంది. లేదంటే గిట్ట ఇంకా ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. ఎర్నింగే లేకుండా మనకు లెర్నింగే లేకుండా ఎర్నింగ్ కావాలని ఆశించడం మాత్రం అది అది కరెక్ట్ కాదనమాట. ఇప్పుడు చాలా మంది అంటే రాంగానే మనకు దీనిలోకి రావాలి. ఇప్పుడు మనం ఒక జాబ్‌లోకి మనం ఎళ్ళంగానే మనకు ఆహ్, మనకున్న క్వాలిఫికేషన్ బట్టి 20,000 30,000 50,000 అని ఇన్‌కమ్ మనకు సాలరీ ఇస్తుంటారు. దానికోసం దాదాపుగా మనకు మన స్టడీ మినిమమ్ వచ్చేసి ఒక 17 ఇయర్స్ చదువుతుంటాం స్టడీ అనేది. స్టడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. దాంతో పాటు మళ్ళీ స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ కూడా ఇంగా ప్రిపరేషన్ అవ్వాలి. అక్కడ ఒక 2, 3 ఇయర్స్. ఒకవేళ కొంచెం అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే మాత్రం కంటిన్యూ‌గా చదువుకుంటూ ఒక 19-20 ఇయర్స్ మనం ఎఫర్ట్ పెడితేనే ఏదో ఒక జాబ్ అనేది వస్తుంది. అంటే ఇదంతా ఏంటంటే లెర్నింగ్. అంటే ఒక 20 ఇయర్స్ మనం లెర్నింగ్ చేస్తేనే మ మనకున్న క్వాలిఫికేషన్ బట్టి ఏదో ఒక జాబ్ వస్తుంది. మరి అలాంటప్పుడు వెస్టేజ్‌లో గూడా మనకు ఇన్‌కమ్ కావాలన్నప్పుడు కంపల్సరీగా దీనిలో కూడా లెర్నింగ్ ఉంటుంది. ఈ పాయింట్ అనేది చాలా మంది మర్చిపోతున్నారు. మర్చిపోయి జాయిన్ అయినెమ్మడే నాకు డబ్బులు రావట్లేదు అనేది మాత్రం చూస్తున్నారు తప్పించి, నీకు వెస్టేజ్‌లో నీకున్న నాలెడ్జ్ ఏంటి? ఒక హోమ్ మీటింగ్ చేస్తున్నావా పర్ఫెక్ట్‌గా? ఒక వీక్లీ మీటింగ్ చేస్తున్నావా పర్ఫెక్ట్‌గా? లేదంటే ఎక్కడైనా అంటే ఒక మీటింగ్‌కి ఒక బూట్ క్యాంప్ గాని, దాన్ని గాని ఎంతమందిని అటెండ్ చేసుకుంటున్నావు? ఇది మన యొక్క క్వాలిఫికేషన్ అన్నమాట. దాన్ని బట్టి మనకు ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్ అనేది వస్తది. ఇవేవి లేకుండా మనకు ఎర్నింగ్ అవ్వాలని ఆశించే అనేది రాదు. ఇది రాకుండా చాలామంది ఏందంటే, ఇందులో జాయిన్ అవుతే డబ్బులు రావు అని చెప్పేసని చాలామంది క్విట్ అవ్వడానికి కారణాలు గూడా ఇవి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన ఈ పాయింట్‌లన్నీ గనక అన్నీ ఆహ్, చేస్తే మాత్రం కంపల్సరీగా ఎర్నింగ్ అనేది 1,00,000 తీసుకోవడం అనేది చాలా చాలా ఈజీ. ఇది బిజినెస్సే చాలా ఈజీ బిజినెస్. కాపోతే మనం అప్లైనర్స్ సిస్టమ్‌ని ఫాలో అవ్వకుండా మనకిష్టం ఉన్నట్టుగా మనం ఇలా చేయొచ్చు, అలా మనం ఎన్ని చెప్పినా ఇంకో రకంగా తయారు అంటే ఇంకో రకంగా చేయడానికి ట్రై చేస్తుంటారు. ఫైనల్‌గా ఏమైద్ది? అది రాంగ్ అయిద్ది. రాంగ్ అయిన తర్వాత మళ్ళీ సిస్టమ్‌లోకే రావాల్సొస్తుంది. సిస్టమ్ లోపలికి మళ్ళీ రావడానికి వీలు లేక గాని, లేకుంటే మళ్ళీ రావాలంటే రాలేకపోవడం వల్ల గాని బిజినెస్ నుంచి క్విట్ అవుతున్నారు. ఇది కామన్‌గా జరిగే పాయింట్లు. అలా గాకుండా ఇప్పుడు ఈ ఈ చెప్పిన సెషన్ నుంచి మాత్రం లెర్నింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసి దాన్ని మాత్రం మేము ఫాలో చేసుకుంటాం సార్. ఎర్నింగ్ గూడా ఉపయోగించుకుంటాం ఎర్నింగ్‌తో పాటు. ఇది మాత్రం చాలా బాగా నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ రవి సార్. థాంక్ యూ. మంచి మంచి పాయింట్స్ చెప్పారు. నిజం మీరు అన్నట్టుగా లెర్నింగ్ చేయకుండా ఎర్నింగ్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది సంవత్సరంలో చదవకుండా వెళ్ళి ఫైనల్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నలాగా ఉంటుంది ఇక్కడ. సో ఓకే లీడర్స్, నెక్స్ట్ ఇంకెవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడంటే మాట్లాడచ్చు. సుజాత మేడం మ్యూట్ అవుతుంది మేడం, అన్మ్యూట్ అవుతుంది చూడండి ఒకసారి కావాలంటే. అన్మ్యూట్ వస్తుంది మేడం. సో ఎవరైనా కానీ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడంటే మాట్లాడచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ గారు గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ అదే ఇప్పుడు చెప్పిన సెషన్ లో ఏంటంటే నాకు బాగా నచ్చిన పాయింట్ మన ఆరుగురు ఆరుగురితో మనం 60 పాయింట్లు ఆపరేట్ ఎప్పుడైతే కొద్దిగా బిజినెస్ ని దాన్ని మనం ఆరుగురిని 60 పాయింట్లని 60 మందితో ఎప్పుడైతే చేస్తామో అట్లా మనం ఒక ఐదుగురినో నలుగురినో మనం డెవలప్మెంట్ అనేది చేసుకుంటే ఆటోమేటిక్గా మన చిక్ అనేది కూడా పెరగడానికి అవకాశం ఉందనేది చెప్పారు కదా సార్. అది మాత్రం నాకు బాగా నచ్చింది సార్. అంటే మనం ఒక్కొక్క పర్సన్ కింద
60 పాయింట్ల ఆఫర్ చేసుకునే వాళ్ళు 60 మందిని తయారు చేసుకున్నా కానీ మనకి 60,000 బిజినెస్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోద్ది అని చెప్పేసి మనకి చెప్పారు సార్. అది కనెక్ట్ బాగా అయింది సార్. నేను అదే పాయింట్ నేను ఫాలో అప్ అవుతాను సార్ కంపల్సరీగా. ఓకే విజయ్ గారు, ఫాలోఅప్ చేసుకోండి. అది ఎప్పటికైనా మీకు 1 lakh చెక్ రావాలంటే మీ స్ట్రక్చర్ అట్లా ఉంటేనే వస్తుంది, లేదంటే రాదు. సరే సార్. నేను అదే పాయింట్ అదే లెవెల్లో నేను మెయింటైన్ చేస్తాను. ఓకే విజయ్ గారు, ఫాలోఅప్ చేసుకోండి. సార్ థ్యాంక్ యూ. సో ఓకే అండి, క్లోజ్ చేద్దాం సెషన్ ఇంకా.